హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మహేష్. ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. డిసెంబర్ 30 షిఫ్ట్ నంబర్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్ అనేది చేయట్లేదు చూసుకోండి. ఫస్ట్ ఈరోజు మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి యావరేజ్ స్పీడ్కి సంబంధించిన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నేను చాలాసార్లు చెప్పాను యావరేజ్ స్పీడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి. చూసుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. సో రెండు స్పీడ్లు ఇవ్వడం జరిగింది. 75 km/h అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా 50 km/h అని చెప్పేసి ఇంకొక స్పీడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు, సగటు వేగాన్ని కనుక్కోమంటున్నాడు. వెరీ సింపుల్. ఇప్పుడు చూసుకొని నేను చేస్తాను. రెండు రకాలుగా చేయొచ్చు. బేసికల్ మోడల్ వచ్చేసరికి 2xy/x+y ఇది యావరేజ్ స్పీడ్ కి సంబంధించిన ప్రాబ్లం. రెండు స్పీడ్లు ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లం లో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఇక్కడ x = 75 తీసుకోండి, y = 50 తీసుకోండి. ఈ విధంగా చేసినా కూడా మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి యూనిక్ మోడల్ మనకి తెలుసు. ఇక్కడ చూసుకోండి 75, 50 ఎల్సిఎం ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే 75 హైయెస్ట్ గా ఉంది. 75, 50 టేబుల్ లో రాదు. నెక్స్ట్ 150 అనేది వస్తుంది. కాబట్టి 150 అనేది మన ఎల్సిఎం. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ 2 చేస్తే 150 వస్తుంది, ఇక్కడ ఇంటూ 3 చేస్తే 150 వస్తుంది. ఇప్పుడు చూసుకోండి 150. ఇప్పుడు రెండు స్పీడ్లు ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 బై ఇక్కడ చూసుకోండి టైం ఎంత అంటే 2 + 3 కాబట్టి 5 అని చెప్పేసి రాసుకుంటున్నాను. చూడండి 2 + 3. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత అంటే 150 × 2 బై ఇక్కడ 3 రాసుకుంటున్నాను చూడండి, 5 రాసుకుంటున్నాను చూడండి. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఎంత రావడం జరుగుతుంది అంటే 30 రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత అంటే 60 అనేది రావడం జరుగుతుంది. యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 60 km/h అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇక్కడ చూసుకోండి, ఇది వచ్చేసరికి స్పీడ్, ఇది వచ్చేసరికి టైము, ఇది వచ్చేసరికి డిస్టెన్స్ అనమాట. సో చూసుకోండి, ఈ విధంగా అనుకోవాలా. ఇది యూనిట్లలో ఉంది, మనం చేంజ్ చేసుకోవాలి ఇక్కడికి. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, ఇది మనకు రావడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం చూడండి. టైమ్ అండ్ వర్క్ కి సంబంధించింది లివింగ్ అండ్ జాయినింగ్ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఏ అనే వ్యక్తి ఒక పనిని 40 days లో కంప్లీట్ చేయగలడు. బి అనే వ్యక్తి అదే పనిని 60 days లో కంప్లీట్ చేయగలరు. ఏ మరియు బిలు కలిసి పని ప్రారంభించారు. ఇద్దరు కలిసి పని ప్రారంభించారనమాట. సో పని కంప్లీట్ అవ్వడానికి 10 days బిఫోర్. సో చూసుకోండి 10 days బిఫోర్, 10 రోజుల ముందు ఎవరు పనిని వదిలి వెళ్ళిపోయారంటే బి పనిని వదిలి వెళ్ళిపోయాడు, బి లెఫ్ట్ అయ్యాడు. అయితే పని కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి, ఏ అనే వ్యక్తి ఒక పనిని 40 days లో చేయగలడు. అదే పనిని బి అనే వ్యక్తి 60 days లో చేయగలడు. ఇప్పుడు చూసుకోండి ఎల్సిఎం తీసుకున్నాం అనుకో, మనకి ఎంత రావడం జరుగుతుందంటే 40, ఆ తర్వాత 60. ఇప్పుడు చూసుకోండి 120, ఇక్కడ 60 అయితే రాదు. నెక్స్ట్ 120 కాబట్టి 120 అనేది 40 టేబుల్ వస్తుంది. నెక్స్ట్ 60 టేబుల్ లో కూడా వస్తుంది. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఇంటూ 3 చేస్తే 120 వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇంటూ 2 చేస్తే 120 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి ఏ యొక్క కెపాసిటీ ఎంత అంటే ఏ గంటకి 3 యూనిట్ల పనిచేస్తాడు, బి గంటకి 2 యూనిట్ల పనిచేస్తాడు. ఇప్పుడు చూసుకోండి లివింగ్ అండ్ జాయినింగ్ అనే కాన్సెప్ట్ లో ఒక లైన్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది టోటల్ వర్క్ అనమాట. ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. వర్క్ అనేది ఇక్కడ ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూసుకోండి పని కంప్లీట్ అవ్వడానికి 10 రోజుల ముందు, ఇక్కడ చూసుకుంటాం 10 రోజులు. సో ఇక్కడ చూసుకోండి 10 days ఉన్నాయనుకుందాం. ఈ 10 days ముందు ఎవరు వెళ్ళిపోయారంటే బి వెళ్ళిపోయాడు. బి వెళ్ళిపోతే ఎవరు ఉంటారు, ఏ కాబట్టి ఏనే చేస్తాడు అనమాట ఈ 10 రోజులు. పాపం ఇద్దరు కలిసి పని ప్రారంభించారు కాబట్టి ఇద్దరు కలిసి ప్రారంభించారు అని చెప్పేసి రాసుకుంటున్నాను. 10 రోజులు ఏ ఒక్కడే చేస్తాడు కాబట్టి 10 ఇంటూ ఏ ఒక్క రోజు ఎన్ని యూనిట్లు పని చేస్తాడంటే 3 యూనిట్లు కాబట్టి 10 × 3 అంటే ఇక్కడ 30 రావడం జరుగుతుంది. 30 అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి. 30 యూనిట్స్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. టోటల్ వర్క్ ఎంత అంటే 120 యూనిట్స్. 120 యూనిట్స్ నుంచి 30 యూనిట్స్ కంప్లీట్ అయిపోయింది. మిగిలిన వర్క్ ఎంత అంటే 90 యూనిట్స్ అనమాట. ఈ 90 యూనిట్స్ వర్క్ ఎవరెవరు చేస్తున్నారు, ఏ మరియు బి. సో ఇప్పుడు చూసుకోండి 90 బై ఇప్పుడు ఏ మరియు బి చేస్తున్నారు. ఏ వచ్చేసరికి 3 యూనిట్లు వర్క్ చేస్తాడు ఒక రోజు, బి వచ్చేసరికి 2 యూనిట్లు వర్క్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు చూసుకోండి 90/5 అంటే ఇప్పుడు ఎంత రావడం జరుగుతుంది అంటే ఇక్కడ 5 1 ఇక్కడ కూడా 5 1 ఇక్కడ 4 ఉంటుంది కాబట్టి 5 8. సో ఇప్పుడు చూసుకోండి ఇద్దరు కలిసి 18 days వర్క్ చేశారు. ఆ తర్వాత బి వెళ్ళిపోయాడు. తర్వాత 10 days వచ్చేసరికి ఏ వర్క్ చేశాడు. టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు వర్క్ టోటల్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టింది అంటే చూసుకోండి 28 days పట్టింది అని చెప్పేసి చెప్పొచ్చు. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. చూడండి 28 days అయితే వర్క్ కంప్లీట్ అవ్వడానికి పట్టింది. ఎందుకోసం అంటే ఇద్దరు కలిసి 18 days వర్క్ చేశారు. మిగిలిన వర్క్ ని 10 days లో ఏ కంప్లీట్ చేశాడు. ఇక్కడ 18 days, ఇక్కడ 10 days, ఓవరాల్ గా 28 days అయితే మనకి రావడం జరుగుతుంది. వెరీ ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. వెరీ సింపుల్ క్వశ్చన్, చేద్దాం చూడండి. ఒక వ్యక్తి ఒక వస్తువును 10% నష్టానికి 10% లాస్ కి ఎన్ని రూపాయలకు అమ్మాడు అంటే 45,000 రూపాయలకు అమ్మడం జరిగింది. 45,000 రూపాయలకు అమ్మడం జరిగింది. 15% లాభం రావాలి అంటే 15% ప్రాఫిట్ రావాలి అంటే ఆ వస్తువుని ఎంత కమ్మాలి అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, లాభం అని చెప్పేసి రావడం జరిగింది అంటే లాభం అంటే 100+ గా రాసుకోండి. అండ్ నష్టం అన్నాడు అనుకోండి 100- గా రాసుకోండి. నష్టం అంటే 100- గా రాసుకోండి. సో ఇప్పుడు మనం ఎంత శాతం నష్టానికి అమ్మాం, 10% నష్టం అంటే 100 - 10 అంటే 90% అమ్మడం జరిగింది అనమాట.
90% కమ్మాము. 90% ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు అంటే మన క్వశ్చన్ ప్రకారం ఇక్కడ చూసుకోండి 45000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 15% లాభం. లాభం అంటే 100 ప్లస్ కదా, ఇక్కడ ఎంత లాభం అంటే 15 కాబట్టి ఇక్కడ 50 తీసుకున్నాం అనుకో 115% ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో 15% లాభం అంటే ఎంత ఎంత కమ్మాలి, 115% కమ్మాలి. 115% ఈక్వల్ టు వాట్. ఇప్పుడు అడుగునకరం చేస్తే మీకు రావడం జరుగుతుంది. చూసుకోండి, ఇది వెరీ వెరీ సింపుల్ అండ్ షార్ట్ కట్ క్వశ్చన్ అనమాట. 115 ఇంటూ 45000 బై ఇక్కడ చూసుకోండి 90 అనమాట. ఇప్పుడు ఈ జీరో క్యాన్సల్. ఇప్పుడు 9 టేబుల్లో క్యాన్సల్ చేస్తే 9 1 జా, ఇక్కడ చూసుకోండి 9 5 జా, ఆ తర్వాత 0కి 0. ఇప్పుడు చూసుకోండి చివరిగా 2 జీరోలు రాసేసుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి 5 ఇంటూ 5 అంటే 25కి ఇక్కడ 5 రాసుకుంటున్నాను, ఇక్కడ 2 అనేది ఉంటుంది. నెక్స్ట్ 5 1 జా 5, 5 ప్లస్ 2 అంటే 7 కాబట్టి ఇక్కడ 7. నెక్స్ట్ 5 1 జా 5 కాబట్టి సో 57,500 కమ్మాలి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 3Dకి సంబంధించిన క్వశ్చన్ నేను చాలా సార్లు డిస్కస్ చేయడం జరిగింది. 18, 21, 27 పొడవులు గల దీర్ఘగణాన్ని క్యూబాయిడ్ ని కరిగించి సో 3 సెంటీమీటర్లు గల క్యూబ్లను ఎన్ని తయారు చేయవచ్చు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ ఎన్ని తయారు చేయవచ్చు అని చెప్పేసి మన క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఎప్పుడైనా సరే కరిగించి అని చెప్పేసి వచ్చిందనుకో వాల్యూ మనం తీసుకోవాలి, అంతకు మించి ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం దీర్ఘగణాన్ని కరిగించి ఏం తయారు చేస్తున్నాం, గణాన్ని తయారు చేస్తున్నాం. సో ఇక్కడ చూసుకోండి దీర్ఘగణం యొక్క పొడవులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో ఈ పెద్ద దీర్ఘగణాన్ని కరిగించి చిన్న చిన్న గణాలను తయారు చేస్తున్నాం. ఈ చిన్న చిన్న గణాలు ఎన్ని ఏర్పడతాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. దీర్ఘగణాల సంఖ్య అడుగుతున్నాడు. ఎప్పుడైనా సరే సంఖ్య అడిగినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే పెద్దదాని యొక్క ఘన పరిమాణం, పెద్దదాని యొక్క వాల్యూమ్ బై సో ఇప్పుడు చూసుకోండి చిన్నదాని యొక్క వాల్యూమ్. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఏది పెద్దగా ఉంది అంటే దీని వాల్యూస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇదే పెద్దగా ఉంటుంది. కాబట్టి చూసుకోండి దాని యొక్క వాల్యూమ్. సో చూసుకోండి దీర్ఘగణం యొక్క వాల్యూమ్ వచ్చేసరికి L ఇంటూ B ఇంటూ H కాబట్టి ఇప్పుడు చూసుకోండి L ఇంటూ B ఇంటూ H అని చెప్పేసి రాసుకుంటున్నాను. సో ఇది వచ్చేసరికి చిన్నది ఏంటి క్యూబ్ కాబట్టి ఇక్కడ క్యూబ్ అంటే ఏ క్యూబ్ కాబట్టి ఇక్కడ ఏ క్యూబ్ అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఏ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్ కావడం జరుగుతుంది ఘన పరిమాణాన్ని. సో ఇప్పుడు చూసుకోండి L ఇంటూ B ఇంటూ H ఇవ్వడం జరిగింది 21 ఇంటూ 27. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఏ ఈక్వల్ ఇవ్వడం జరిగింది, మనకు ఒకటి ఉంటే సరిపోతుంది కాబట్టి ఇప్పుడు చూసుకోండి ఇప్పుడు క్యాన్సిల్ చేశాను అనుకోండి. ఇప్పుడు 3 3 9 9 3 27 కాబట్టి ఈ మూడుని కట్ చేసి ఇక్కడ చివరి దాన్ని కట్ చేస్తే అయిపోద్ది. ఇప్పుడు చూసుకోండి 18 ఇంటూ 21 రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇంటూ చేయండి 18 1 జా 18 కాబట్టి ఇక్కడ 8 ఇక్కడ 1 చేతన 18 2 జా 36 32 6 ప్లస్ 1 అంటే 37 కావడం జరుగుతుంది. ఇది మనకి 378 చిన్న చిన్న గణాలు ఏర్పడతాయి. చూసుకోండి సంఖ్య అడిగినప్పుడు ఈ ఫార్ములాని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ యుద్ధం చూడండి, కొన్ని ఆల్జిబ్రా నుంచి కూడా క్వశ్చన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఆల్జిబ్రా నుంచి కొంచెం లెంతీ క్వశ్చన్ అడిగాడు, బేసిక్ లెవెల్లోనే అడిగాడు. x ప్లస్ 1/x ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు అంటే 12 ఇవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా ఏమి ఇచ్చాడు అంటే x² మైనస్ 1/x² ఇచ్చాడు 53 అని చెప్పేసి. అండ్ ఏమడిగాడు అంటే క్వశ్చన్ లో చూడండి ఒకసారి x⁴ మైనస్ 1/x⁴ ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి x⁴ ని నేను ఏమని రాసుకుంటాను అంటే x² గా రాసుకుంటాను. ఆ తర్వాత మైనస్ ఇక్కడ చూసుకోండి 1/x² గా రాసుకున్నాను. సో ఇప్పుడు చూసుకోండి ఏమనుకుంటారంటే x² ఈక్వల్ టు a అనుకోండి, ఆ తర్వాత 1/x² ఈక్వల్ టు b అనుకోండి. ఇప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి ఇదేమో a, x² ఈక్వల్ టు a కాబట్టి ఇక్కడ a స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పైన, ఆ తర్వాత తీసుకోండి b, ఆ తర్వాత స్క్వేర్ కి స్క్వేర్. ఇప్పుడు చూసుకోండి a² మైనస్ b² రూపంలో రావడం జరిగింది. దీని యొక్క ఆన్సర్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b అనేది కావడం జరుగుతుంది. సో ఇప్పుడు a అంటే తెలుసు మనకి, a అంటే ఎంత x² కాబట్టి ఇక్కడ చూసుకోండి x² ప్లస్ 1/x², ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి x² మైనస్ 1/x² చేస్తే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. డైరెక్ట్ చెప్పొచ్చు, అందరికీ అర్థం కావాలని చెప్తున్నాను. సో ఇప్పుడు చూసుకోండి ఈ వాల్యూ కనుక్కోవాలి, ఈ వాల్యూ క్వశ్చన్ లోనే ఇవ్వడం జరిగింది చూడండి. సో ఇప్పుడు చూసుకోండి నేను వాల్యూ కనుక్కుంటున్నాను, దీన్ని స్క్వేర్ చేశారనుకోండి డైరెక్ట్ ఇక్కడ చూసుకోండి x² ప్లస్ 1/x² ఈక్వల్ ఎంత రావడం జరుగుతుంది అంటే 12² అంటే 144. 2 అనేది ఇటు అయింది అనుకోండి -2 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి 142 అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి సబ్స్టిట్యూట్ చేశాం అనుకోండి దీంట్లో 142 ఆ తర్వాత ఇంటూ 53. సో ఇప్పుడు చూసుకోండి సబ్స్టిట్యూట్ చేశాం అనుకోండి, ఇక్కడ చూసుకోండి 2 ఇంటూ 3 అంటే 6 రావడం జరుగుతుంది. సో చివరగా 6 అనే ఉండే ఆప్షన్ ఇవ్వడం జరిగిందట, అదే మనకు ఆన్సర్. యూనిట్ డిజిట్ ద్వారా కూడా సాల్వ్ చేయొచ్చు, లేదంటే దీన్ని మల్టిప్లై చేసుకోండి, ఆటోమేటిక్ గా మీకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు డౌట్ ఉంటే తెలిసి నాకు x ప్లస్ 1/x ఈక్వల్ ఎంత ఇచ్చాడు 12 ఇచ్చాడు కాబట్టి 12 గా రాసుకుంటున్నాను. రెండింటిని స్క్వేర్ చేయండి, ఇక్కడ స్క్వేర్ చేయండి, ఇక్కడ స్క్వేర్ చేయండి, ఏమొస్తుంది x² ప్లస్ 1/x², ఆ తర్వాత తీసుకోండి ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1/x a ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం ప్రకారం విడగొడుతున్నాను. సో బేసిక్స్ అన్ని చూస్తే మీకు ఏ డౌట్ రాదు, బేసిక్స్ అన్ని నేను చెప్పడం జరిగింది. అక్కడ క్యాన్సిల్ అయిపోతే x² ప్లస్ 1/x² ఈక్వల్ టు
సో 144 - 2 ఇటు తీసుకొచ్చాను అనుకో 142 రావడం జరుగుతుంది. అదే వాల్యూ నేను సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ చూద్దాం చూడండి. ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. బేసిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెంబర్స్ నుంచి అడగడం జరిగింది చూడండి. ప్రైమ్ నంబర్స్ కి సంబంధించి సో 55 వరకు ఉండే ప్రైమ్ నంబర్స్ ఎన్ని అని చెప్పేసి అడగడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి. సో చెప్తాను ప్రైమ్ నంబర్స్ అనేవి ఎన్ని ఉండడం జరుగుతుంది అంటే ప్రైమ్ నంబర్స్ 1 నుంచి 100 వరకు గల ప్రైమ్ నంబర్స్ ఎన్ని అంటే 25. అండ్ అదే విధంగా చూడండి 1 నుంచి 50 వరకు ప్రైమ్ నంబర్స్ ఎన్ని అంటే సో ఇప్పుడు చూసుకోండి ప్రైమ్ నంబర్స్ 25 ఉంటాయి 1 నుంచి 100 వరకు. 1 నుంచి 50 వరకు ఎన్ని ఉంటాయంటే 15 ప్రైమ్ నంబర్స్ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి మనకేమన్నాడు 55 వరకు అన్నాడు. సో 50 వరకు ఎన్ని ఉంటాయంటే మనం 15 అని చెప్పేసి చెప్పేయచ్చు. 55 వరకు అన్నాడు కాబట్టి ఇక్కడ 50 వరకు ఆల్రెడీ 15 ఉంటాయని తెలుసు. ఇక్కడ 50 నుంచి 55 వరకు ఎన్ని ఉంటాయో చూడాలి మనం. సో 50 అయితే కాదు, 51 కూడా కాదు. ఎందుకోసం అంటే 3 టేబుల్ వస్తుంది. 52 కూడా కాదు, 53. సో ఇప్పుడు చూసుకోండి 53 కాబట్టి ఒకటి యాడ్ చేస్తున్నాం. 54 కాదు, 55 కాదు. కాబట్టి 15కి ఒకటి యాడ్ చేసాం అనుకోండి 16 రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకి ఏమి ఇచ్చాడు అంటే దీర్ఘచతురస్రానికి సంబంధించి రెక్టాంగిల్ కి సంబంధించి దీర్ఘచతురస్రం యొక్క కర్ణం డైగోనల్ ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చాడు అంటే 18 ఇచ్చాడు. అండ్ అదే విధంగా ఏమి ఇచ్చాడు అంటే కర్ణం ఇచ్చాడు, ఏరియా ఇచ్చాడు, వైశాల్యం కూడా ఇవ్వడం జరిగింది. వైశాల్యం 126 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి పెరిమీటర్ చుట్టూ కొలత కనుక్కోమంటున్నాడు. సో కనుక్కుందాం చూడండి. దీర్ఘచతురస్రాన్ని నేను గీస్తున్నాను. సో దీర్ఘచతురస్రం యొక్క కర్ణం ఇవ్వడం జరిగింది. డైగోనల్ ఇచ్చాడు ఎంత అంటే 18 అని చెప్పేసి. సో డైగోనల్ యొక్క ఫార్ములా మనకి తెలుసు √L² + b² కాబట్టి √L² + b² = 18 అని చెప్పేసి రాస్తున్నాను చూడండి. మళ్ళీ ఏమి ఇచ్చాడంటే LB ఇదేంటంటే మన ఏరియా ఇవ్వడం జరిగింది. వైశాల్యం ఇచ్చాడు 126 అని చెప్పేసి. ఏం కనుక్కోమంటున్నాడు పెరిమీటర్. పెరిమీటర్ కి ఫార్ములా 2/L + b అని చెప్పేసి మనకి తెలుసు. సో ఇప్పుడు చూసుకోండి ఇది రావాలంటే ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ స్క్వేర్ ఇక్కడ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ చేస్తే మనకి రూట్ తొలగిపోతుంది కాబట్టి స్క్వేర్ చేస్తున్నాను, ఇరువైపులా వర్గం చేస్తున్నాను. సో ఇప్పుడు చేస్తే ఇక్కడనేమో రూట్ అనేది తొలగిపోతుంది, ఇక్కడనేమో 18² కావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ L² + b² ఎంత కావడం జరుగుతుంది అంటే 18² అంటే 324 కావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి మనకి ఇక్కడ L² + b² ఉంది, ఆ తర్వాత LB ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఆటోమేటిక్ గా L + b రాయొచ్చా. L + b² ఫార్ములా రాస్తే ఆటోమేటిక్ గా L + b వస్తుంది మనకి. సో ఇప్పుడు చూసుకోండి L + b² = L² + b² + 2ab కాబట్టి +2ab రాస్తున్నాను. సో ఇప్పుడు చూసుకోండి L + b². సో ఇప్పుడు చూసుకోండి L² + b² ఎంత ఇచ్చాడు 324 కాబట్టి 324. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 2కి 2. ఆ తర్వాత ఇక్కడ AB ఇది LB ఎంత ఇచ్చాడు 126 కాబట్టి 126 రాసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఎంత కావడం జరుగుతుందంటే 324 + 252 అంటే మనకి ఎంత కావడం జరుగుతుందంటే ఇక్కడ వచ్చేసరికి 6 కావడం జరుగుతుంది, ఇక్కడ 7, ఇక్కడ 576 కావడం జరుగుతుంది. ఇప్పుడు L + b² ఏంటంటే 576. ఇప్పుడు L + b² నేను ఏం రాస్తున్నాను అంటే 576 అంటే మనకి తెలుసు 24² కాబట్టి 24² రాస్తున్నాను. ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇప్పుడు L + b ఎంత రావడం జరిగిందంటే 24 రావడం జరిగింది. మనకి ఏం కావాలా చుట్టుకొలత ఫార్ములా 2/L + b కాబట్టి 2/L + b = 2/L + b = 24 కాబట్టి 24 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి 48 రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్. చూసుకోండి వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. కాకపోతే లెంత్ ప్రాసెస్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని లెంత్ గానే చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఏ అనే వ్యక్తి ఒక వైపు 25 km/h వేగంతో ప్రయాణిస్తున్నాడు. బి అనే వ్యక్తి అతనికి వ్యతిరేక దిశలో 35 km/h వేగంతో ప్రయాణిస్తున్నాడు. సో వీళ్ళిద్దరూ కలిసి 2.5 hours లో ఎంత దూరం ప్రయాణిస్తారు అని చెప్పేసి అడగడం జరిగింది. 2.5 hours లో ఎంత దూరం ప్రయాణిస్తారు డిస్టెన్స్ అడగడం జరిగింది. దూరం అంటే డిస్టెన్స్ అడిగాడు. ఇప్పుడు చూసుకోండి 2.5 hours అంటే సో చూసుకోండి ఒక వ్యక్తి వచ్చేసరికి 25, ఇంకొక వ్యక్తి వచ్చేసరికి 35. ఇప్పుడు చూసుకోండి 35. సో ఇప్పుడు చూసుకోండి ఇద్దరు కలిసి ఒక గంటలో ఎంత దూరం ప్రయాణిస్తారంటే 60 km ప్రయాణిస్తారు. గంటకి 60 km ప్రయాణిస్తారు. 2.5 hours అంటే ఇక్కడ చూసుకోండి 2.5 hours అంటే 2 × 4 4 + 1 5 కాబట్టి 5/2 hours లో ఎంత ప్రయాణిస్తారని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి డిస్టెన్స్ ఈక్వల్ మనకు కావాలి కాబట్టి ఇది km/h. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే 30 రావడం జరుగుతుంది. 30 × 5 అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత అంటే 150 రావడం జరుగుతుంది. 150 km అని చెప్పేసి చెప్పొచ్చు. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ అనమాట. D = చూసుకోండి S × T అని చెప్పేసి తెలుసు. స్పీడ్ వచ్చేసరికి ఇద్దరు స్పీడ్ కలిపితే మనకి 60 km/h రావడం జరుగుతుంది. టైం వచ్చేసరికి చూడండి 5/2 hours అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చేస్తే మనకి 150 రావడం జరుగుతుంది. 150 km అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏం అడగడం జరిగిందంటే నెక్స్ట్ పండరి భద్ర ప్రసాద్ హర్ హర్ బోలే గత 3 రోజులుగా రిపీట్ అవుతున్న బిట్ ఇది. వెరీ 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 ఇంపార్టెంట్. సీకెంట్ θ = ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 13/5 అని చెప్పేసి మనకి ఏం అడుగుతున్నాడు అంటే 1 + tan θ వాల్యూ అడుగుతున్నాడు. 1 + tan θ = వాట్ అని చెప్పేసి అడుగుతున్నారు. నేను చెప్పకపోయినా పర్లేదు చేసుకుంటారు, బట్ చెప్తున్నాను చూడండి. సో ఎప్పుడైనా సరే ఈ విధంగా వచ్చినట్లయితే డైరెక్ట్ మనం ఏం చేస్తామంటే సో చూసుకోండి లంబకోణ త్రిభుజాన్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి పండరి భద్ర ప్రసాద్ హర్ బోలే చూసుకోండి రాసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి sin θ, ఇది cos θ, ఇది tan θ.
మనకి సీకెండ్ థీటా ఇచ్చాడు. కొన్ని సీకెండ్ అనేది కాస్ కి ఆపోజిట్ లో ఉంటది అనమాట. కాస్ కి ఆపోజిట్ లో అంటే హెచ్ బై బి కాబట్టి హెచ్ బై బి అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఎందుకోసం అంటే కాస్ కి ఆపోజిట్ లో ఉండేది కాబట్టి కాస్ బి బై హెచ్ అయితే ఇది హెచ్ బై బి కావడం జరుగుతుంది. హెచ్ బై బి ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు అంటే 13/5 ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి ఇది 13 అయితే ఇది 5 కావడం జరుగుతుంది. ఇది ఆటోమేటిక్ గా 12 కావడం జరుగుతుంది. ఎందుకంటే చూసుకోండి కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ అనే ఫార్ములా ఎందుకు అప్లై చేస్తున్నాం అంటే లంబకోణ త్రిభుజం ఉంది కాబట్టి. సో కర్ణం వచ్చేసరికి మనకి 13 ఇచ్చాడు కాబట్టి 13 స్క్వేర్ అంటే 169. ఒక భుజం ఇచ్చాడు ఎంత అని చెప్పేసి భుజం ఎంత ఇచ్చాడు అంటే 5 కాబట్టి 5 స్క్వేర్ అంటే 25. ఇంకో భుజం ఇవ్వలేదు కాబట్టి భుజము స్క్వేర్. ఇప్పుడు చేస్తే మనకి 144 ఈక్వల్ టు భుజము స్క్వేర్ కావడం జరుగుతుంది. ఇప్పుడు 12 ఈక్వల్ టు భుజం కావడం జరుగుతుంది కాబట్టి డైరెక్ట్ రాశాను నేను. ట్రిప్లెట్స్ అనేవి గుర్తుంచుకోండి అని చెప్పాను. 1 ప్లస్ tan θ 1 ప్లస్ tan θ ఈక్వల్ టు ఏం రావడం జరుగుతుందంటే 1 ప్లస్ tan ఈక్వల్ టు p బై b కాబట్టి p వచ్చేసరికి 12 ఇచ్చాడు కాబట్టి 12 రాసుకుంటున్నాను. ఆ తర్వాత b అంటే బేస్ ఎంత ఇచ్చాడు 5 కాబట్టి 5 రాసుకుంటున్నాను. సో ఇప్పుడు చూసుకోండి 5 ప్లస్ 12/5 అంటే ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే 17/5 రావడం జరుగుతుంది. ఇదే మన ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి రీజన్ కి సంబంధించినవి డిస్కస్ చేద్దాం మనం. 8, 9, 72 ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏమి ఇచ్చాడు అంటే 7, 9 ఈక్వల్ టు 63 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు అంటే 11, 32 ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఏమీ లేదు ఇక్కడ 8 into 9 అంటే 72 వచ్చింది. 7 into 9 అంటే 63 వచ్చింది. ఇక్కడ ఈ రెండింటిని ఇంటూ చేస్తే మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. చేసుకోండి. 11 into 2 అంటే ఇక్కడ 2 ఆ తర్వాత ఇక్కడ 2 అనమాట. 33 ప్లస్ 2 అంటే 35. ఇక్కడ డైరెక్ట్ 352 అని చెప్పేసి రాసేసుకోండి. వెరీ సింపుల్. ఈ కౌంటింగ్ ఫిగర్ కూడా స్టార్ట్ అయిపోయింది. కౌంటింగ్ ఫిగర్ నుంచి మనకి ఏం అడిగాడు అంటే సో ఇక్కడ చూసుకోండి ఈ రోజు ఏం అడిగాడు అంటే కౌంటింగ్ ఫిగర్ లో రెక్టాంగిల్ అడగడం జరిగింది. సో చూసుకోండి 1 అండ్ ఆ తర్వాత 2 అండ్ ఆ తర్వాత 3, 4 అయితే అడగడం జరిగింది. ఇక్కడ చూసుకోండి ఇక్కడ 1 ఇక్కడ 2 ఇవ్వడం జరిగింది. దీనిలో ఎన్ని దీర్ఘ చతురస్రాలు ఉన్నాయి అని చెప్పేసి అడగడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి దీర్ఘ చతురస్రాలు అంటే తెలుసు మనకి. సో అడ్డు వరుసల మొత్తము నిలువు వరుసల మొత్తము చేస్తే మనకి ఏం రావడం జరుగుతుంది అంటే దీర్ఘ చతురస్రం రావడం జరుగుతుంది. సో ఇక్కడ 1, 2, 3 కాబట్టి 1 + 2 + 3 అనమాట. 1 + 2 + 3 ఆ తర్వాత ఇంటూ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 1, 2, 3, 4 ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే 10 రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 1 + 2 + 3 + 4 ఇప్పుడు చూసుకోండి ఇక్కడ వచ్చేసరికి 6 ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి 10. ఇప్పుడు ఇక్కడ అంటే 60 దీర్ఘ చతురస్రాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది ఈ రోజుకి సంబంధించిన క్వశ్చన్. సో చూడండి ప్రతి ఒక్కరు ఛానల్ ని లైక్ చేయండి. లైక్ చేయట్లేదు అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వైజ్ షిఫ్ట్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. చూడండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చాలా సార్లు చెప్పడం జరిగింది. ఈ క్వశ్చన్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి బేసిక్ ఉంటుంది చూసుకోండి. సో ఫస్ట్ నేను ఏం చెప్తున్నానంటే రెండు వస్తువుల అమ్మిన వెలలు సమానం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రెండు వస్తువుల అమ్మిన వెలలు సెల్లింగ్ ప్రైస్ అయితే సమానం అని ఇవ్వడం జరిగింది. రెండు వస్తువుల అమ్మిన వెలలు సమానం. ఒక దానిపై 10% ప్రాఫిట్ అండ్ ఇంకొక దానిపై 10% లాస్ రావడం జరిగింది. అయితే మనకి మొత్తం మీద లాభం వస్తుందా నష్టం వస్తుందా ఎంత శాతం వస్తుంది అని చెప్పేసి అడగడం జరిగింది. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి రెండు వస్తువుల అమ్మిన వెలలు సమానమై అదే ఒకదానిపై 10% ప్రాఫిట్ ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి రెండు వస్తువుల అమ్మిన వెలలు సమానమైనప్పుడు సో సేమ్ X% ప్రాఫిట్ అండ్ X% లాస్ వచ్చినప్పుడు సో చూడండి అమ్మిన వెలలు సమానమైనప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఒక వస్తువు పైన X% ప్రాఫిట్ X% లాస్ వస్తే ఓవరాల్ గా మనకి x²/100% లాస్ అయితే రావడం జరుగుతుంది. ఇది మన బేసిక్ ప్యాటర్న్ అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకోండి x కి బదులు 10 ఇచ్చాడు అంతకు మించి ఏమీ లేదు. ఇప్పుడు 10²/100% అయితే లాస్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే 100/100 అంటే ఇప్పుడు చూసుకోండి సో మనకి ఇది క్యాన్సిల్ అయితే 1% లాస్ రావడం జరుగుతుంది. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. అండ్ ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ మోడల్ అండ్ సెకండ్ మోడల్ ఈ రెండు మోడల్ నుంచి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సో ఎప్పుడైనా సరే చూసుకోండి కొన్న వెలలు సమానమైనప్పుడు సో కొన్న వెలలు కాస్ట్ ప్రైస్ సమానమైనప్పుడు ఒక వస్తువు పైన X% ప్రాఫిట్ అండ్ ఇంకో వస్తువు పైన X% లాస్ వచ్చింది అనుకోండి మనకి ఎటువంటి లాభము రాదు నష్టం రాదు. ఓవరాల్ గా మనకి నో ప్రాఫిట్ నో లాస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎప్పుడు నో ప్రాఫిట్ నో లాస్ అంటే కాస్ట్ ప్రైస్ సమానంగా ఉన్నప్పుడు అదే సెల్లింగ్ ప్రైస్ సమానంగా ఉన్నప్పుడు ఇప్పుడు అడిగాడు ఈ క్వశ్చన్ సెల్లింగ్ ప్రైస్ సమానంగా ఉండి ఒకదానిపైన X% ప్రాఫిట్ ఇంకో దానిపైన X% లాస్ వచ్చింది అనుకోండి మనకి ఓవరాల్ గా x²/100% లాస్ అయితే రావడం జరుగుతుంది. సో చూసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెలలు సమానంగా ఉన్నప్పుడు మనకి లాభం రాదు నష్టం రాదు. అదే అమ్మిన వెలలు సమానంగా ఉన్నప్పుడు మనకి లాస్ వస్తుంది. లాస్ ఎంత వస్తుంది అంటే x²/100% లాస్ రావడం జరుగుతుంది. ఇదే ప్యాటర్న్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసుకోండి నెక్స్ట్ చూద్దాం. జరిగింది 2 సంవత్సరాల కాలంలో లభించే మొత్తం 1600 ఇచ్చాడు అండ్ 3 సంవత్సరాల కాలంలో లభించే మొత్తం 1700 ఇచ్చాడు.
అయినా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. వెరీ సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇయర్ల మధ్య గ్యాప్ ఎంత ఉంది అంటే 1 ఇయర్ ఉంది కాబట్టి 1 ఇయర్లో ఎంత వడ్డీ లభిస్తుంది, 100 రూపీస్ వడ్డీ లభిస్తుంది. వడ్డీ అనేది దేని మీద నుంచి లభిస్తుంది, సో అసలు మీద నుంచి. ఇక్కడ మనం 1600 తీసుకోవచ్చు, ఎందుకోసం అంటే 1 ఇయర్ గ్యాప్ ఉంది కాబట్టి. నెక్స్ట్ చూద్దాం, ఈ 1600 మీద నుంచి 100 రూపాయలు వడ్డీ మనకి రావడం జరిగింది. ఆ తర్వాత తీసుకోండి 100. ఇక్కడ మనకి టీ రాసుకున్నాం అనుకోండి, ఆర్ రావడం జరుగుతుంది. ఆర్ అడిగాడు కాబట్టి ఆర్ మనకు కావాలి కాబట్టి ఇక్కడ టీ రాసుకుంటున్నాను. టీ ఎంత ఇక్కడ అంటే 1 ఇయర్, 1 ఇయర్ గ్యాప్ ఉంది కదా కాబట్టి 1 ఇయర్ గా తీసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు చూసుకోండి, ఈ 2 zeros క్యాన్సల్. ఇప్పుడు మనకి ఏం మిగిలిందంటే 100/16 మిగలడం జరిగింది. ఇప్పుడు క్యాన్సల్ చేసాం అనుకోండి, 4 టేబుల్ లో క్యాన్సల్ చేస్తే ఇక్కడ 4 4 జా, ఇక్కడ 4 2 జా, మళ్ళీ 2 ఉంటుంది కాబట్టి 4 5 జా. ఇప్పుడు చూసుకోండి 25/4 అయితే మనకి రావడం జరిగింది. క్యాన్సల్ చేస్తే ఇక్కడ 6 1/4 రావడం జరుగుతుంది. ఎందుకోసం అంటే 4 1 4 అలా 24 పోతే ఎంత మిగులుతుంది, 1 మిగులుతుంది కాబట్టి 1/4% అని చెప్పొచ్చు. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, చూడండి ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి సంబంధించి. సో చూడండి ఒక సంఖ్య యొక్క 24% 24 అయితే ఆ సంఖ్య ఎంత. సో చూడండి ఏ సంఖ్య అయినా సరే 100% ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు x అనుకుందాం, అది ఎంత ఉంటుంది అంటే x అనే సంఖ్య 100% ఉంటుంది. ఏ సంఖ్య అయినా సరే 100% ఉంటుంది. సో ఇప్పుడు ఈ 24% ఈక్వల్ టు 24 ఇవ్వడం జరిగింది. మనకి ఏం అడుగుతున్నాడు, సంఖ్య అంటే 100% అడుగుతున్నాడు కాబట్టి 100% ఈక్వల్ టు వాట్. ఇప్పుడు అడుగునాకరం చేసినట్లయితే 100 × 24/24 అనమాట. ఇప్పుడు చూసుకోండి ఆటోమేటిక్గా ఎంత అంటే 100 అనేది మన ఆన్సర్. చూసుకోండి వెరీ సింపుల్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ చూద్దాం, చూడండి నెక్స్ట్ మనకి కొన్ని జిఎస్ క్వశ్చన్స్ అడిగాడు. చూడండి గోవా సీఎం ఎవరు, ప్రమోద్ సావంత్. అండ్ నెక్స్ట్ చూడండి మహారాష్ట్ర గవర్నర్ అడిగాడు, భగత్ సింగ్ చౌహాన్. సో చూడండి సీఎం గురించి కావచ్చు, అండ్ అదే విధంగా గవర్నర్స్ గురించి కావచ్చు, అండ్ అదే విధంగా మినిస్టర్స్ గురించి కావచ్చు. చూసుకోండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ గురించి కూడా క్వశ్చన్స్ అడిగాడు. కామన్వెల్త్ విషయానికి వచ్చేసరికి కామన్వెల్త్ గేమ్స్ అనేవి నెక్స్ట్ ఎక్కడ జరగబోతున్నాయి అన్నాడు. సో 2022లో జరగబోతున్నాయి, ఇంగ్లాండ్ లో జరగబోతున్నాయి, బర్మింగ్హామ్ లో జరగబోతున్నాయి అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి 2018 గురించి కూడా అడగచ్చు. 2018లో మనకి కామన్వెల్త్ క్రీడలు అయితే జరిగాయి. ఎక్కడ జరిగాయంటే ఆసెస్ లో జరగడం జరిగింది, ఆస్ట్రేలియాలో జరగడం జరిగింది. సో ఇప్పుడు ఏం అడిగాడు క్వశ్చన్ అంటే ఎక్కడ జరగబోతున్నాయి మీన్స్ ఇంగ్లాండ్ లో జరగబోతున్నాయి. 2018లో ఎక్కడ జరిగాయంటే ఆస్ట్రేలియాలో జరిగాయి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఓసైడ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడగడం జరిగింది, ఫ్రాన్స్ లో ఉంది. నెక్స్ట్ చూడండి నంబర్ సిరీస్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. 6, 12, 20, 30, 42, నెక్స్ట్ వాట్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో చూడండి ఇక్కడ డిఫరెన్స్ చూస్తే మనకి 6 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ చూస్తే మనకి 8 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ చూస్తే మనకి 10 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ చూస్తే మనకి 12 ఉంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత అంటే 14 ఉంటుంది. సో చూడండి 2 2 2 యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 14 అంటే ఇక్కడ 56 ఉండడం జరుగుతుంది. ఇంకొక సిరీస్ కూడా అడిగాడు, వెరీ సింపుల్ సిరీస్ ఇది. సో చూడండి 3, ఆ తర్వాత 13, 23, 43, 53, 63, 73, వాట్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో చూడండి 10 గ్యాప్ అయితే ఉండడం జరిగింది. +10 యాడ్ అవుతున్నాయి కాబట్టి 83 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఇంకా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఏమడిగాడు అంటే చూడండి నెక్స్ట్ మ్యాథ్స్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది, జామెట్రీకి సంబంధించిన క్వశ్చన్. పాలిగాన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. బహుభుజులు చూసుకోండి. పాలిగాన్ ఇక్కడ పంచభుజి గురించి అడగడం జరిగింది కాబట్టి చూసుకోండి పంచభుజిలోని అంతర్కోణాల మొత్తం అని చెప్పేసి అడగడం జరిగింది. పంచభుజి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. పంచభుజిలో చూసుకోండి ఎన్ని కోణాలు ఉంటాయంటే 5 ఉంటాయి. ఎందుకోసం అంటే 5 భుజాలు ఉంటాయి, 5 కోణాలు కూడా ఉంటాయి కాబట్టి పంచభుజిలో 5 కోణాలు ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి ఎప్పుడైనా అంతర కోణాల మొత్తానికి ఫార్ములా చెప్తాను నేను. అంతర కోణాల మొత్తానికి కనుక్కోవడానికి ఫార్ములా n-2 × 180. సో చూసుకోండి ఇది వెరీ ఇంపార్టెంట్, మీకు యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 5 కోణాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూసుకోండి n = 5 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 5 - 2 × 180. ఇప్పుడు చూసుకోండి 3 × 180 అంటే ఇప్పుడు చూసుకోండి 18 × 54 కాబట్టి 54 0 0 540 అని చెప్పేసి చెప్పొచ్చు అంతర్ కోణాలు మొత్తం. అండ్ చూడండి నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ చెప్తాను. అది పంచభుజిలో కావచ్చు, అది చతుర్భుజంలో కావచ్చు, అండ్ అదే విధంగా త్రిభుజంలో కావచ్చు, దేంట్లో అయినా బాహ్య కోణాలు మొత్తం కాన్స్టెంట్ గా ఉండడం జరుగుతుంది. బాహ్య కోణాలు మొత్తం 360 గానే ఉండడం జరుగుతుంది. దేంట్లో అయినా సరే 10 భుజాలు కలిగిన దాంట్లో అయినా బాహ్య కోణం 360 ఉంటుంది, 20 భుజాలు అయినా కూడా 360 ఉంటుంది. బాహ్య కోణం అనేది కాన్స్టెంట్ గా ఉండడం జరుగుతుంది. అంతర్ కోణం మాత్రం సో భుజాలను బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. భుజాలు ఎక్కువగా ఉంటే అంతర్ కోణం అనేది ఎక్కువగా ఉంటుంది. భుజాలను బట్టి మనం చెప్పొచ్చు. అండ్ ఇంకోటి చూసుకోండి ఫార్ములా కూడా చెప్పడం జరిగింది. అంతర్ కోణాలు మొత్తం కనుక్కోవడానికి n-2 × 80 అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది వెరీ ఇంపార్టెంట్. దీని గురించి కూడా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. చూసుకోండి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేసి అండ్ అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 1, 9, 25, 49, 81, నెక్స్ట్ వాట్ అని చెప్పేసి అడగడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి 1² ఆ తర్వాత 3² ఆ తర్వాత 5² ఆ తర్వాత 7², ఆ తర్వాత 9². ఇప్పుడు ఎంత అంటే 11². ఎందుకంటే ఇవన్నీ కూడా ఆడ్ నంబర్స్ యొక్క స్క్వేర్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో చూడండి బేసి సంఖ్యలు, వరుస బేసి సంఖ్యల వర్గాలు ఇక్కడ. సో ఇక్కడ 120 రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి √36.1/1
102.4 డైరెక్ట్ చూడగానే చెప్పేయచ్చు ఎంత అంటే 19/32 అని చెప్పేసి చెప్తాను చూడండి. ఎందుకంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ మనం ఏ విధంగా రాసుకోవాలంటే పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది కాబట్టి పాయింట్ ని తొలగించండి. ఫస్ట్ పాయింట్ ని తొలగించాలనుకోండి 361/1024 రావడం జరుగుతుంది. ఈ 361 అంటే మనకి తెలుసు 19 స్క్వేర్ అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఆ తర్వాత 1024 అంటే 32 స్క్వేర్ కాబట్టి 32 స్క్వేర్ రాస్తున్నాను. సో స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా రాసుకోవాలి. రాసుకునే వాళ్ళకి చెప్తున్నాను 19/32 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు హోల్ స్క్వేర్ కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ 19/32 మిగులుతుంది. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది. సో చూడండి సిఐ మరియు ఎస్ఐల మధ్య డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఎంత అంటే సో చూడండి 50 అని ఇవ్వడం జరిగింది. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది 20 అని చెప్పేసి. టైం కూడా ఇవ్వడం జరిగింది 2 ఇయర్స్ అని చెప్పేసి ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. సో చూడండి వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది బేసికల్ గా. సో ఇప్పుడు చూసుకోండి D2 2 ఇయర్స్ కి సంబంధించింది ఇచ్చాడు కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఈక్వల్ టు D2 ఈక్వల్ టు ఆటోమేటిక్ గా మనం చాలా సింపుల్ గా చెప్పొచ్చు. చూసుకోండి P² 100 × 100 స్క్వేర్ అని చెప్పేసి రాస్తుంటాం. ఇది మన ఫార్ములా. ఎప్పుడైనా 2 సంవత్సరాలకి సంబంధించిన డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఇది ఫార్ములా. D3 కి సంబంధించిన ఫార్ములా కూడా ఉండడం జరుగుతుంది. నేను చెప్పాను వెళ్ళి చూసుకోండి. సో ఇప్పుడు చూసుకోండి ప్రిన్సిపల్ మనకి తెలియదు కాబట్టి D2 ఎంత ఇచ్చాడు 50 ఇచ్చాడు కాబట్టి 50. ప్రిన్సిపల్ తెలియదు కాబట్టి ప్రిన్సిపల్ అదే విధంగా ఉంచుతున్నాను. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 20 కాబట్టి 20 × 20 R² కాబట్టి. ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి 100 × 100 రాసుకుంటే మనకు ఆటోమేటిక్ గా ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి ఇది అండ్ ఆ తర్వాత ఇక్కడేమో 5 రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ చూసుకోండి ఇది ఇక్కడేమో 5 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ మనకి 50 ఇంటూ ఇక్కడ ఎంత అంటే 5 × 5 అంటే 25 ఈక్వల్ టు ఎంత P అని చెప్పి చెప్పుకోవచ్చు. సో 25 × 5 అంటే 125 0 అని చెప్పేసి రాసుకోవచ్చు. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అంటే 1250. వెరీ వెరీ సింపుల్. ఎప్పుడైనా చూసుకోండి మనకి సిఐ అంటే చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదం 2 ఇయర్స్ ఇచ్చాడు అనుకోండి. D2 ఈక్వల్ టు సో చూసుకోండి PR² 100 హోల్ స్క్వేర్. ఇది మన ఫార్ములా. చూసుకోండి ఈ ఫార్ములా బేస్ గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. D3 కి సంబంధించిన ఫార్ములా అంటే 3 ఇయర్స్ మధ్య డిఫరెన్స్ ఇచ్చినప్పుడు కూడా చేయొచ్చు. అండ్ దీని ఇంకో చాలా రకాలుగా కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ నేను ఫార్ములా చెప్తున్నాను ఎందుకోసం అంటే అందరికీ అర్థం కావాలని చెప్పేసి. నెక్స్ట్ చూడండి ఇంకా ఏమడిగాడంటే సేమ్ క్వశ్చన్ అడగడం జరిగింది. చూడండి A+B = 60 ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏమి ఇచ్చాడు అంటే HCF ఇవ్వడం జరిగింది. HCF ఎంత ఇచ్చాడు అంటే 12 ఇచ్చాడు. అండ్ LCM ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చాడు అంటే 72 ఇచ్చాడు. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు అంటే 1/A + 1/B = ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ప్యాటర్న్ కూడా ఎక్కువగా అడగచ్చు మనకి. సో చూసుకోండి ఫస్ట్ మీకు ఒకటి తెలియాలి. ఒక రెండు సంఖ్యల లబ్ధం ఈక్వల్ టు LCM × HCF అనమాట. సో ఇప్పుడు చూసుకోండి రెండు సంఖ్యల లబ్ధం LCM × HCF. ఇది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు చూసుకోండి నేను రాస్తాను 1/A + 1/B అనమాట. సో ఇప్పుడు చూసుకోండి కాసాకు తీసాను అనుకోండి ఇటు B వెళ్తుంది ఇటు వెళ్తుంది కాబట్టి B + A = AB అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి. దీన్ని A + B గా కూడా రాసుకోవచ్చు. ఎందుకోసం అంటే రెండు కూడితే మనకు అంతే రావడం జరుగుతుంది కాబట్టి AB అనమాట. ఇప్పుడు A + B = ఎంత ఇచ్చాడు అంటే 60 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు AB = కావాలా. సో ఇప్పుడు చూసుకోండి LCM ఎంత అంటే 72 ఇచ్చాడు. ఆ తర్వాత ఇది 12 ఇచ్చాడు. ఇప్పుడు రెండు సంఖ్యలు ఇవే కదా AB అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి రెండు సంఖ్యల లబ్ధం ఇదే కదా. సో ఇప్పుడు చూసుకోండి రెండు సంఖ్యలు మొదటి సంఖ్య ఇంటూ రెండో సంఖ్య రెండు సంఖ్యల లబ్ధం ఇచ్చాడు కాబట్టి ఆ రెండు సంఖ్యల లబ్ధం ఎంత ఇచ్చాడు అంటే 72 × 12 కాబట్టి 72 × 12 రాసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు 12 లో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 5 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి మనకి ఎంత రావడం జరిగిందంటే 5/72 రావడం జరిగింది. ఇది మన ఆన్సర్ అని చెప్పి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చూసుకోండి మనకి ఏమి ఇచ్చాడు అంటే ప్రిన్సిపల్ ఇవ్వడం జరిగింది. అసలు ఇచ్చాడు 5000 అని చెప్పేసి. అండ్ అదే విధంగా చూసుకోండి ఎస్ఐ ఇచ్చాడు. ఇంట్రెస్ట్ ఎంత ఇవ్వడం జరిగింది అంటే 1500 ఇవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది 10% అని చెప్పేసి. అండ్ అదే విధంగా టైం అడిగాడు. ఇక్కడ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇక్కడ చెప్తాను చూడండి ట్రిక్ వచ్చేసరికి. సో బేసిక్ గా మనకు తెలుసు PT/100 ఇది ఒక ఫార్ములా తెలుసు మనకి. సో ఇంతకంటే సింపుల్ గా చేయలేమా అంటే చేయొచ్చు. నేను చెప్తాను చూడండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ కి సంబంధించిన మోడల్స్ అన్ని కూడా చాలా సింపుల్ గా మనం సాల్వ్ చేయొచ్చు. సో చూడండి మనకి వడ్డీ ఎంత రావడం జరిగింది అంటే 1500 రావడం జరిగింది. వడ్డీ దేని మీద నుంచి వస్తుంది అసలు మీద నుంచి కాబట్టి అసలు ఎంత ఇక్కడ 5000 కాబట్టి 5000 ఇంటూ ఇక్కడ చూసుకోండి మనకి 100 రాసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి ఇక్కడ మనం R రాసుకున్నాం అనుకోండి మనకు ఆన్సర్లు ఏమొస్తుంది అంటే టైం రావడం జరుగుతుంది. ఇక్కడ చెప్తాను చూడండి. సో ఇక్కడ R రాసుకుంటే మనకు ఆన్సర్లు ఇక్కడ ఏమొస్తుంది అంటే టైం వస్తుంది. ఇక్కడ మనం T రాసుకున్నాం అనుకో మనకి ఇక్కడ ఆన్సర్ లో R రావడం జరుగుతుంది. వెరీ వెరీ సింపుల్. ఇక్కడ 100 ఎట్లాగో రాసుకుంటాం ఇక్కడ 100 ఎట్లాగో రాసుకుంటాం ఇంటూ ఇక్కడ వచ్చేసరికి అసలు మీనే వస్తుంది కాబట్టి అసలు ఇక్కడ వడ్డీ. సో వెరీ వెరీ సింపుల్ అనమాట. ఇక్కడ రెండు మోడల్స్ సింపుల్ గా మనం కవర్ చేయొచ్చు. లేదంటే బేసిక్ ఫార్ములా ద్వారా వెళ్ళిపోండి. ఇప్పుడు చూసుకోండి R = ఇచ్చాడు 10 కాబట్టి 10 రాసేసుకుంటున్నాను. సో ఇప్పుడు చూసుకోండి ఈ 2 zeros క్యాన్సిల్ అండ్ ఆ తర్వాత తీసుకోండి ఈ 2 zeros అండ్ ఈ 0 క్యాన్సిల్ అనమాట. ఇప్పుడు ఏం మిగిలిందంటే 5 1 5 3 అనమాట. సో ఇప్పుడు టైం ఎంత రావడం జరిగిందంటే 3 ఇయర్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఎంత అంటే 3 ఇయర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇట్ ఇస్ వెరీ వెరీ సింపుల్. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి LCM నుంచి కొంచెం డిఫరెంట్ గా అడుగుతున్నాడు అండ్ కొంచెం డిఫికల్ట్ గా కూడా అడుగుతున్నాడు అని చెప్పొచ్చు. ఈ రోజు LCM నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. సో చూడండి నేను డిస్కస్ చేస్తాను ఇక్కడ LCM
ప్లస్ హెచ్సిఎఫ్ ఈక్వల్ ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చాడు అంటే 369 ఇచ్చారు. అండ్ ఆ తర్వాత తీసుకోండి ఎల్సిఎం మైనస్ హెచ్సిఎఫ్ ఈక్వల్ ఇవ్వడం జరిగింది 351 అని చెప్పేసి. సో ఇప్పుడు చూసుకోండి చేస్తే మనకి ఇక్కడ 2 ఎల్సిఎం రావడం జరుగుతుంది. 2 ఎల్సిఎం ఈక్వల్ టు ఇక్కడ 0 ఇక్కడ 1 అంటే ఇక్కడ 12 ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 720 అనమాట. సో ఇప్పుడు ఎల్సిఎం ఈక్వల్ ఎంత రావడం జరుగుతుందంటే ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 360 రావడం జరుగుతుంది. ఎల్సిఎం ఈక్వల్ టు 360 రావడం జరిగింది మనకి. ఇప్పుడు హెచ్సిఎఫ్ కావాలి కాబట్టి ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ చూసుకోండి ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు మనకు తెలుసు 369 క్వశ్చన్ ప్రకారం. ఇక్కడ ఎల్సిఎం ఈక్వల్ టు మనకు తెలుసు కదా 360 అని చెప్పేసి 360 రాసుకున్నాను. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 369. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఎంత అంటే ఈ 360 ఇటే తీసుకపోతే 9 మాత్రమే మిగులుతుంది కాబట్టి హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 9 రావడం జరిగింది. మనకు తెలుసు మొదటి సంఖ్య ఇంటూ రెండవ సంఖ్య ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అని చెప్పేసి. సో ఇప్పుడు చూసుకోండి మొదటి సంఖ్య ఇవ్వడం జరిగింది 72 అని చెప్పేసి, రెండవ సంఖ్య అడుగుతున్నాడు. ఎల్సిఎం ఏమో తెలుసు మనకి 360 అని చెప్పేసి, ఆ తర్వాత హెచ్సిఎఫ్ 9 అని చెప్పేసి తెలుసు కాబట్టి ఈ విధంగా రాసుకుంటున్నాను. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఎంత రావడం జరుగుతుంది అంటే 8 రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ 8 1 జా, ఇక్కడ చూసుకోండి 8 4 జా, ఆ తర్వాత ఇక్కడ ఎంత మిగులుతుంది అంటే 4 మిగులుతుంది కాబట్టి 5 అనమాట. రెండవ సంఖ్య ఎంత అంటే 45 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ చూడండి. బట్ కొంచెం డిఫికల్ట్ గా ఇవ్వడం జరిగింది, కొంచెం లెంతీ మోడల్లో ఇవ్వడం జరిగింది అనమాట. చూసుకోండి ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. అండ్ నెక్స్ట్ విధంగా చూడండి, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మీరు ఆప్షన్స్ యూజ్ కూడా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకోసం అంటే 360 ఇంటూ 9, ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి ఒకటైతే 72 ఇచ్చాడు, ఇంకొకటి ఏమవుతుంది అని చెప్పేసి రాసుకున్నారనుకో ఆప్షన్స్ లో డైరెక్ట్ చూసుకుంటే వెళ్ళిపోతే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ విధంగా చూడండి. చూడండి జామెట్రీ నుంచి మనకి ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఎప్పుడైనా సరే ఇటువంటి ఫిగర్ వచ్చినట్లయితే సో చూడండి ఇక్కడ ఉండే వాల్యూ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ ఉండే వాల్యూని మనం ఎక్స్ అనుకుంటే ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 2x ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఎక్స్ ఈక్వల్ టు మనకి ఇవ్వడం జరిగింది 30 అని చెప్పేసి, ఇక్కడ ఎంత ఉంటుంది 2x ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది అన్నట్టు లెక్క అంటే 60 ఉంటుంది అన్నట్టు లెక్క. సో చూసుకోండి ఇక్కడ ఎంత ఉంటుందో దానికి ఇక్కడ డబుల్ ఉంటుంది అనమాట. కాబట్టి మనకి ఇక్కడ ఎంత రావడం జరిగింది అంటే 60 రావడం జరిగింది. అండ్ ఒకటి చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఓ వరకు ఉంది, కేంద్రం వరకు ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఆర్ అంటాం. సో చూసుకోండి ఇక్కడ నుంచి ఇది కూడా కేంద్రం వరకు ఉంది కాబట్టి ఇది కూడా ఆర్ అనమాట. సో ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది మీకు తెలుసు. సో చూసుకోండి ఇప్పుడు ఇది 60 ఉంది, ఈ మొత్తం మూడుటి మొత్తం. సో ఎప్పుడైనా సరే త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం మనకి 180 అవ్వడం జరుగుతుంది. ఒకటి ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఒకటి ఆల్రెడీ ఎంత 60 కాబట్టి 60 పోతే మిగిలిన ఎంత ఉన్నాయి 120 ఉంది. ఈ 120లో ఎన్ని రెండు కోణాలు ఉన్నాయి మనకి. సో ఈ రెండు కోణాలు కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి 120/2 చేస్తే ఒక్కొక్క కోణం ఎంత ఉంటుంది అంటే 60 ఉంటుంది. ఎందుకు సమానంగా ఉంటాయంటే సో ఇక్కడ భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి భుజాలు సమానంగా ఉంటే ఇక్కడ ఈ రెండు భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి వాటికి ఎదురుగా ఉండే కోణాలు కూడా సమానంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి యాంగిల్ ఎక్స్ యాంగిల్ వై ఈక్వల్ టు ఎంత అంటే 60 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ రెండు అడగడం జరిగింది అనమాట. సో చూసుకోండి ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. సో ఈ ప్రాపర్టీ మీకు తెలియాలి అనమాట. సో చూడండి క్వశ్చన్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆల్కహాల్ మరియు వాటర్ యొక్క రేషియో మొదట ఏ విధంగా ఉంది అంటే 3:2 రేషియోలో ఉంది. సో ఈ మిశ్రమం నుంచి మనం ఏం చేసినామంటే 30 లీటర్ల ఆల్కహాల్ ను తీసివేశాం. ఇక్కడ ఆల్కహాల్ ను తీసివేయడం వల్ల ఆ రేషియో అనేది 6:5 గా మారడం జరిగింది. అయినా మొదట ఆల్కహాల్ ఎంత ఉంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మొదట ఆల్కహాల్ అండ్ వాటర్. ఇప్పుడు చూసుకోండి ఆల్కహాల్ 3:2 రేషియోలో ఉంది మొదట. ఆ తర్వాత ఏ విధంగా మారిందంటే 6:5 గా మారింది. మనం ఏం చేస్తున్నాం అంటే ఆల్కహాల్ ని తీసేస్తున్నాం. సో ఆల్కహాల్ ని తీసేస్తున్నాం కాబట్టి ఎంత తీసేస్తున్నాం 30 లీటర్స్ కాబట్టి 30 లీటర్స్ తీసేస్తున్నాం, ఆల్కహాల్ ని తీస్తున్నాం. ఆల్కహాల్ ని తీస్తే ఆల్కహాల్ రేషియోనే చేంజ్ అవ్వాలి కానీ వాటర్ యొక్క రేషియో చేంజ్ అవ్వకూడదు. ఇక్కడ కాన్స్టెంట్ గా ఉండాలి. బట్ కాన్స్టెంట్ గా ఉందా లేదు, కాన్స్టెంట్ లేకపోతే కాన్స్టెంట్ చేయాలి కాబట్టి చేస్తున్నాను చూడండి. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ 2 చేస్తున్నాను, ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇంటూ 5 చేస్తున్నాను. ఇప్పుడు కాన్స్టెంట్ అవుతుంది చూడండి ఆల్కహాల్ మరియు వాటర్. ఇప్పుడు చూసుకోండి ఇక్కడనేమో 15 రావడం జరుగుతుంది, ఆ తర్వాత ఇక్కడనేమో ఎంత రావడం జరుగుతుంది అంటే 10 రావడం జరుగుతుంది, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 12 రావడం జరుగుతుంది, ఆ తర్వాత ఇక్కడ 10 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి వాటర్ అనేది కాన్స్టెంట్ గా ఉంది 10 అని చెప్పేసి. ఇక్కడ మనం ఎంత కలిపినాం అంటే ఆల్కహాల్ కలపలు తీసేసినాం, 30 లీటర్లు తీసేసినాం కాబట్టి ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఎంత డిఫరెన్స్ రావడం జరిగింది అంటే ఇప్పుడు చూసుకోండి 3 డిఫరెన్స్ రావడం జరిగింది. కాబట్టి ఆల్కహాల్ రేషియోల మధ్య 3 డిఫరెన్స్ రావడం జరిగింది. 3 = 30 లీటర్స్ కాబట్టి 1 = 10 లీటర్స్. 1 = 10 లీటర్స్. మొదట మన దగ్గర ఎన్ని ఉండే అంటే 15 కాబట్టి 15 × 10 అంటే 150 లీటర్స్ మొదట ఉండే. మనం ఏం చేసినామంటే 30 లీటర్లు తీసేస్తే మన దగ్గర ఎంత ఉంది ఇప్పుడు అంటే 120 లీటర్స్ ఉంది. మొదట ఎంత ఉంది అన్నాడు కాబట్టి 150 లీటర్స్ ఉంది అని చెప్పి చెప్పొచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ విధానం చూడండి. సో చూడండి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. సో చూడండి రూట్ అనేది మొత్తానికి ఉంది 19 - x √12 ఇవ్వడం జరిగింది. ఈ రూట్ అనేది మొత్తానికి ఉంది. ఈక్వల్ ఎంత ఇచ్చాడంటే 4 - √3 ఇచ్చాడు. ఇక్కడ x వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు, అంతకు మించి ఏమీ లేదు. వెరీ వెరీ బేసిక్ క్వశ్చన్ ఇది. సో చూడండి ఇక్కడ చూడగానే ఫస్ట్ ఏం చేస్తారంటే రూట్ అనేది తొలగించాలి కాబట్టి ఏం చేస్తాం స్క్వేర్ చేస్తాం. కాబట్టి స్క్వేర్ చేస్తే 19 - x √12 అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి స్క్వేర్ చేస్తే
4 మైనస్ √3 హోల్ స్క్వేర్ కావడం జరుగుతుంది. ఇది a-b హోల్ స్క్వేర్ రూపంలో విడగొట్టాలి ఇప్పుడు. సో ఇప్పుడు చూసుకోండి 19 మైనస్ ఎక్స్. ఇక్కడ చూసుకోండి దీన్ని ఏ విధంగా రాస్తాను అంటే నేను 4 ఇంటూ 3గా రాస్తాను. 4 ఇంటూ 3గా రాసుకుంటున్నాను చూడండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్, 4 స్క్వేర్ అంటే 16 రాస్తున్నాను. ఆ తర్వాత బి స్క్వేర్ అంటే చూసుకోండి √3 హోల్ స్క్వేర్ కాబట్టి √3 హోల్ స్క్వేర్. ఆ తర్వాత తీసుకోండి మైనస్ 2. ఆ తర్వాత ఏ అంటే ఎంత 4 కాబట్టి 4. ఆ తర్వాత ఇక్కడ బి అంటే ఎంత √3 కాబట్టి √3. సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి 19 మైనస్ ఇక్కడ చూసుకోండి 2 అనేది బయటకు వస్తుంది కాబట్టి 2x ఇంటూ √3. ఇప్పుడు చూసుకోండి మనకి ఇక్కడ 16 ప్లస్ 3. ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి ఇక్కడ మైనస్ 8 √3 ఉంది. సో ఇప్పుడు చూసుకోండి వెరీ సింపుల్. ఇక్కడ ఎంత కావడం జరుగుతుందంటే 19 మైనస్ 2x √3. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడ కూడా 19 కావడం జరుగుతుంది కాబట్టి 19 మైనస్ 8 √3 ఉంది. సో ఇప్పుడు చూసుకోండి ఈ 19 క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి మైనస్ 2x √3 ఇక్కడ ఆ తర్వాత మైనస్ 8 √3. షార్ట్ కట్ లో చెప్పొచ్చు. చాలా మెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నాడు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ √3 క్యాన్సిల్. ఇక్కడ 2 1 జా, ఆ తర్వాత ఇక్కడ 2 4 జా. సో ఇప్పుడు చూసుకోండి మైనస్ ఎక్స్ ఈక్వల్ టు -4 అనమాట. ఇప్పుడు ఈ మైనస్ క్యాన్సిల్ అయితే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత అంటే 4 రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్. చూసుకోండి దీన్ని చూడగానే చేయొచ్చు, బట్ నేను ఇంత లెంత్ గా చెప్పాను బికాస్ కామెంట్లలో తెలియజేస్తున్నారు. ఈ క్వశ్చన్ ని ఇంత చేయడానికి కారణం ఏంటి అంటే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. స్పీడ్ ఎక్కువ అవుతుంది, స్టెప్స్ అన్ని తీసేస్తున్నారు, డైరెక్ట్ చెప్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మీరు ఇన్ని రోజులు ఏం నేర్చుకున్నారో నాకు తెలియట్లేదు కానీ నేను అందరిని అనట్లేదు, కొందరిని అంటున్నాను. సో ఇది ఎగ్జామ్ టైము. ఎగ్జామ్లో మనకి ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, మనం షార్ట్ అండ్ స్వీట్గా ఎలా చేయాలి అని చెప్పేసి తెలియాలి తప్ప ఇక్కడ హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రావట్లేదు. క్వశ్చన్ని ఇన్ టైంలో అందించడం ముఖ్యం. అండ్ అక్కడ లాంగ్వేజ్ కాదు, అండ్ అదేవిధంగా ఇంకొకటి రైటింగ్ కూడా ప్రాబ్లం కాదు. మనకి కాన్సెప్ట్ క్లియర్ కావాలి, దీన్ని దృష్టిలో ఉంచుకోండి. అండ్ ఎవరైతే స్పీడ్ అవుతుంది అంటున్నారో వాళ్ళు ఎన్టీపీసీకి ప్రిపేర్ కాలేదనుకుంటా ఇన్ని రోజులుగా, ఐ థింక్ నేను అనుకుంటున్నాను మరి. సో చూడండి నేను బేసిక్ అంతా కూడా చాలా క్లియర్ గానే చెప్పడం జరిగింది. ఒకసారి వెళ్ళి చూడండి, మీరు చూడకపోతే అది నా మిస్టేక్ కాదు. సో నెక్స్ట్ చూడండి మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి మళ్ళీ క్వశ్చన్ రావడం జరిగింది. cos θ ఈక్వల్ టు 3/5 ఇచ్చాడు. సో ఇప్పుడు చూసుకోండి tan θ ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడగడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి డైరెక్ట్ మనం చెప్పేయచ్చు tan θ ఈక్వల్ టు 4/3 అని చెప్పేసి. తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను చూడండి. నిన్నే చెప్పడం జరిగింది ఈ మోడల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పండరి భద్ర ప్రసాద్ హర్ బోలే ఈ ఒక్కదాన్ని గుర్తుంచుకుంటే చాలా సింపుల్ గా మీరు మార్క్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. sin θ, cos θ, tan θ. సో ఇప్పుడు చూసుకోండి మనకి ఏమి ఇచ్చాడు, cos θ ఇచ్చాడు. cos θ ఈక్వల్ టు b/h కాబట్టి b/h రాసుకుంటున్నాను. b/h ఈక్వల్ టు ఇవ్వడం జరిగింది 3/5 కాబట్టి 3/5. b అంటే బేస్ కాబట్టి బేస్ ఎంత 3 కాబట్టి 3 రాసుకుంటున్నాను. h అంటే హైపోటెనస్ కారణం కాబట్టి ఇక్కడ 5 రాసుకుంటున్నాను. సో ఇంకోటి ఏమైందంటే 4 అవ్వడం జరుగుతుంది. ఎట్లా అంటే పైథాగరస్ త్రికం ప్రకారం 3, 4, 5 బేసిక్స్ అన్ని కూడా నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి మనకి tan θ అడిగాడు. tan θ అంటే p/b కాబట్టి p అంటే ఎంత పర్పెండిక్యులర్ అంటే 4 కాబట్టి సో ఇప్పుడు tan θ ఈక్వల్ టు p అంటే 4 కి 4 రాసుకుంటున్నాను. b అంటే చూసుకోండి ఇక్కడ 3 కాబట్టి 3 రాస్తున్నాను. 4/3 అనేది మన ఆన్సర్. చూసుకోండి వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. సో నెక్స్ట్ చూడండి జిఎస్టీకి సంబంధించిన ఫుల్ ఫామ్ రావడం జరిగింది, గూడ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి. నెక్స్ట్ తమిళనాడు సీఎం అడగడం జరిగింది అనమాట, కె పళనిస్వామి. ఇది కూడా చూసుకోండి. సీఎంస్ కి సంబంధించిన కావచ్చు, గవర్నర్ కి సంబంధించి కావచ్చు, ఇంపార్టెంట్ ఇవి రెగ్యులర్ గా అడుగుతున్నాడు. నెక్స్ట్ క్యాబినెట్ మిషన్ కి సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్ అయితే వచ్చింది అంటున్నారు. నెక్స్ట్ చూడండి యూనిసెఫ్ హెడ్ క్వార్టర్ అడుగుతున్నాడు, న్యూయార్క్ అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి 11 యొక్క పిహెచ్ వాల్యూ అడిగాడు. పిహెచ్ వాల్యూలు కూడా చాలా ఇంపార్టెంట్. మనకి సింపుల్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఒకటి x³ + y³ ఈక్వల్ టు 35 ఇవ్వడం జరిగింది. అండ్ x + y = 5 ఇచ్చాడు. మనకి ఏ వాల్యూ అడుగుతున్నాడు అంటే x⁴ + y⁴ ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇప్పుడు చూసుకోండి ఇది వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మనకి x + y ఇచ్చాడు కాబట్టి దీంట్లో వాల్యూ తీసుకోవాలి. ఇప్పుడు x = 1 అనుకోండి, ఇక్కడ 4 అనుకోండి. సో 1 + 4 5 కావడం జరుగుతుంది కదా. ఇక్కడ చెక్ చేద్దాం. చెక్ చేస్తే మీకు వస్తే ఇక్కడ 1, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 4³ అంటే 64 కాబట్టి రాదు. నెక్స్ట్ చూడండి x = 2 అనుకుంటున్నాను, ఆ తర్వాత y = 3 అనుకుంటున్నాను. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 2³ అంటే 8 రావడం జరుగుతుంది, ఆ తర్వాత 3³ అంటే 27 రావడం జరుగుతుంది. ఇప్పుడు 35 వచ్చిందంటే వచ్చింది కాబట్టి సో మనం తీసుకునే వాల్యూ ఏంటి అంటే 2, 3 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే 35 = 35 వచ్చింది కాబట్టి ఇప్పుడు చూసుకోండి ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. x = 2 కాబట్టి 2⁴, ఆ తర్వాత y = 3 కాబట్టి 3⁴ అన్నమాట. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 16, ఆ తర్వాత ఇక్కడ 3⁴ అంటే 3 × 3 × 3 × 3 అనమాట. ఇప్పుడు చూసుకోండి 9, ఆ తర్వాత 9 × 3 అంటే 27, 27 × 3 అంటే 81 కాబట్టి 81 అనమాట. ఇప్పుడు చూసుకోండి 97 రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి బాడ్మాస్ నుంచి మనకి రెగ్యులర్ గా క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఇది సింపుల్ క్వశ్చన్, కొంచెం లాజికల్ గా ఉంది.
ఫస్ట్ మనం బ్రాకెట్ సాల్వ్ చేయాలి కాబట్టి బ్రాకెట్ ని సాల్వ్ చేద్దాం చూడండి. సో బ్రాకెట్ లో మైనస్ ఇంటూ ప్లస్ ఉంది కాబట్టి ఇంటూ ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 3 కి 3 తర్వాత మైనస్ ఇక్కడ 2 ఇంటూ 4 అంటే 8 కాబట్టి 8 ఆ తర్వాత 9 కి 9 రాసుకుంటున్నాను. ఆ తర్వాత తీసుకోండి ప్లస్. ఇప్పుడు చూసుకోండి దీన్ని సాల్వ్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ మిస్టేక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో చూసుకోండి దీన్ని అవుట్ సైడ్ మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. 0.36 బార్, ఓన్లీ 6 కి మాత్రమే బార్ ఉంది కాబట్టి 0 ప్లస్ ఇక్కడ చూసుకోండి 36. ఆ తర్వాత చూసుకోండి బార్ లేని అంకెలు ఎన్ని ఉన్నాయో దాన్ని తీసేయాలన్నమాట. కాబట్టి తీసేస్తున్నాను. బార్ లేని అంకె 3 కాబట్టి దాన్ని తీసేస్తున్నాను 36 నుంచి. సో ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి బార్ ఉన్న అంకెలు ఎన్ని ఉన్నాయో అన్ని 9లో రాసుకోవాలా. ఒకటి బార్ ఉంది కాబట్టి అన్ని 9లో రాసుకున్నాం. ఆ తర్వాత బార్ లేని అంకె ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి 1 రాసేసుకుంటున్నాను చూడండి. ఈ 0తో పని లేదు మనకి, ఈ రెండింటితోనే పని. ఎందుకోసం అంటే 0ని మనం బయట తీసేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 0ని బయట తీసేసాం. మనకి మిగిలినయే 2 పాయింట్ తర్వాత ఉన్నాయి 2 కూడా. చూసుకోండి 2 రాసేసుకుంటున్నాను. సో బార్ లేని అంకె ఎంత? 3 కాబట్టి దాన్ని తీస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి, సో ఒక అంకెకే బార్ ఉంది కాబట్టి ఒక 9, 0కి 0 రాసుకుంటున్నాను. ఎందుకు 0 రాసుకున్నానంటే బార్ లేని అంకెలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1 ఉన్నాయి కాబట్టి ఒక 0 రాసుకున్నాను చూడండి. ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే 33/90 రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ చూసుకోండి 33/90 అని చెప్పేసి రాసుకున్నాను చూడండి. చాలా మెంబర్స్ మిస్టేక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అక్కడ. ఆ తర్వాత ఎప్పుడైనా సరే డివైడెడ్ బై వచ్చింది అనుకోండి, దాన్ని ఇంటూగా మార్చడానికి ట్రై చేయండి. డివైడెడ్ బై ని ఇంటూగా మార్చాలన్నప్పుడు దాని తర్వాత సంఖ్య ఏమైతుందంటే తారుమారు అవుతుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి, చాలా రోజులుగా చెప్తున్నాను. ఇక్కడ 5 ఆ తర్వాత డివైడెడ్ బై ని ఇంటూగా రాస్తున్నాను. ఇదేమైతుందంటే తారుమారు అవుతుంది, అంటే 5/1 కావడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ప్లస్ కి ప్లస్, అంతకుమించి ఏమి లేదు. వెరీ సింపుల్. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత అవుతుందంటే 25 అవ్వడం జరుగుతుంది. మనం తర్వాత వేసిన ఒకటి, ఇప్పుడు కూడా వేసిన ఒకటి. ఆ తర్వాత తీసుకోండి ప్లస్. ఇప్పుడు చూసుకోండి ఫస్ట్ అయితే దీన్ని సాల్వ్ చేయాలి కాబట్టి ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 90 ఉంది. సో మనకి కాసకు తీస్తే వెరీ సింపుల్ గా రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ చూసుకోండి 3. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి మైనస్. ఇక్కడ చూసుకోండి ఇక్కడ 90 మొత్తం కాసకు మనకి ఎంత కావడం జరుగుతుందంటే 90 కావడం జరుగుతుంది. 90 అంటే ఇక్కడ ఇంటూ 10 చేస్తే 90 రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 10 చేస్తే మనకి ఎంత అవుతుంది అంటే 80 కావడం జరుగుతుంది కాబట్టి -80. ఆ తర్వాత తీసుకోండి ప్లస్. ఇక్కడ 90 ఆల్రెడీ ఉంది కాబట్టి ఏం చేయాల్సిన అవసరం లేదు. 33కి 33 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 25 ప్లస్ ఇక్కడ చూసుకోండి 3. ఇక్కడ చూసుకోండి 80 నుంచి 33 తీసేయండి. 80 నుంచి 33 తీసేసామనుకో ఇక్కడ 7 ఇక్కడ 4 అంటే -47 రావడం జరుగుతుంది. -47/90. సో ఇప్పుడు చూసుకోండి మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే 25 ప్లస్ ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 9 ఇంటూ 3 అంటే 270. 270 -47/90 అనమాట. ఇప్పుడు చూడండి వెరీ సింపుల్ గా మీరు సాల్వ్ చేస్తే రావడం జరుగుతుంది. ఇప్పుడు 25 ఇప్పుడు ప్లస్ ఇక్కడ చూసుకోండి ఇక్కడ మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే మీరు సాల్వ్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు క్యాలిక్యులేషన్ అనేది చాలా సింపుల్ గా ఉంది. ఈ విధంగా మీరు సాల్వ్ చేయండి. మేజర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మిస్టేక్ చేయడానికి ఆస్కారం అయితే ఉంది. నెక్స్ట్ విధం చూడండి. సో చూడండి డిసెంబర్ 29th జరిగిన ఎగ్జామ్ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే చూడండి మ్యాథ్స్‌కి సంబంధించి, జీఎస్‌కి సంబంధించి కూడా డిస్కస్ చేద్దాం చూడండి. సో చూడండి క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ యూనిట్ డిజిట్ నుంచి నిన్న కూడా క్వశ్చన్ అడిగాడు, ఈ రోజు కూడా క్వశ్చన్ అడిగాడు. వెరీ సింపుల్, నేను యూనిట్ డిజిట్ గురించి చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. వీడియో ఉంటే చూడండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకోండి 2 ఇచ్చాడు. ఆ తర్వాత పవర్‌లో మనం లాస్ట్‌లో ఉన్నాయి మాత్రమే తీసుకుంటాం. 12/4 తీసుకుంటాం. చేస్తే మనకి ఇక్కడ క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. 0 శేషం మిగులుతుంది. శేషం 0 మిగిలినప్పుడు మనం 2 గా రాసుకోవాలి. 0 శేషం ఎప్పుడు వచ్చినా సరే 4 గా రాసుకుంటాం మనం. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ 9 ఉంది. ఆ తర్వాత ఇక్కడ 31 ఉంది. బై 4 చేసామనుకోండి ఇక్కడ మనకి శేషం ఎంత మిగులుతుంది అంటే 3 మిగలడం జరుగుతుంది కాబట్టి ఇంటూ 9³ అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి. 2 అంటే 16 కాబట్టి నేను 6 మాత్రమే రాసుకున్నాను. ఎందుకోసం అంటే ఒకట్ల స్థానం మాత్రమే అవసరం మనకి. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి 9³ అంటే ఇక్కడ 9 ఇంటూ 9 అంటే ఇప్పుడు చూసుకోండి సో ఇక్కడ 81 కావడం జరుగుతుంది. 81 ఇంటూ 9 అంటే 1 ఇంటూ 9 అంటే 9 కావడం జరుగుతుంది కాబట్టి 9 ఉంటుంది. సో ఇప్పుడు చూసుకోండి 9 ఇంటూ 6 అంటే ఇక్కడ 54 కాబట్టి చివరిగా 4 వస్తుంది కాబట్టి ఒకట్ల స్థానంలోని అంకె ఏది అంటే 4 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అనమాట. యూనిట్ డిజిట్ కి సంబంధించిన క్వశ్చన్ అనేది రెగ్యులర్ గా వస్తుంది. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఈ ఫార్మాట్ నిన్న కూడా అడగడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. 8 వస్తువుల కొన్న వెల 8 వస్తువుల కొన్న వెల 5 వస్తువుల అమ్మిన వెలకి సమానం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయినా వాడు పొందేదేమి లాభమా నష్టమా ఎంత శాతం అని చెప్పేసి అడగడం జరిగింది. 8CP = 5SP ఈక్వల్ ఎందుకోసం అంటే సమానం అన్నట్టు కాబట్టి ఇప్పుడు చూసుకోండి CP/SP ఇప్పుడు చూసుకోండి 5/8 అనమాట. సో CP ఆ తర్వాత SP. సో చూసుకోండి ఇక్కడ 5 CP SP వచ్చేసరికి 8. సో చూసుకోండి ఇక్కడ ఎంత 5 కొన్నాం 8కి అమ్మినాం అంటే ఎంత లాభం వస్తుంది 3 లాభం వస్తుంది కొన్న విలువ నుంచి కాబట్టి 5 × 100 చేస్తే మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ 1 ఇక్కడ 20 అంటే సో ఇప్పుడు చూసుకోండి 60% లాభం రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. నిన్న కూడా అడగడం జరిగింది. నేను నష్టం వచ్చింది, ఈ రోజు లాభం వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా మనకి రిపీటెడ్ గా అడుగుతున్నాడు కాబట్టి ఇటువంటి ప్యాటర్న్ కూడా చూసుకోండి. నెక్స్ట్ విధంగా చూడండి. క్వశ్చన్ లో ఏమన్నాడు ఏ 40 days లో B
ఈ 60 డేస్‌లో, సి 80 డేస్‌లో చేయగలడు ఒక పనిని. సో, ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎల్‌సీఎం తీసినట్లయితే 4, 6, 8 యొక్క ఎల్‌సీఎం ఎంత 24 కాబట్టి ఇక్కడ 240 రావడం జరుగుతుంది. సో, ఇప్పుడు చూసుకోండి ఇక్కడ కెపాసిటీ గురించి మాట్లాడితే ఇక్కడ 4 ఇంటూ 6 ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 6 ఇంటూ 4 ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 8 ఇంటూ 3. సో, ఇప్పుడు చూసుకోండి ఎప్పుడైనా సరే లివింగ్ జాయినింగ్ కాన్సెప్ట్ అనేసరికి ఒక లైన్ అనేది తీసుకోండి. సో, ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడనేమో ఎండ్ అయింది. సో, ఇప్పుడు చూసుకోండి ముగ్గురు కలిసి ప్రారంభించిండ్రు కాబట్టి A+B+C అని చెప్పేసి తీసుకున్నాను. పని కంప్లీట్ అవ్వడానికి 11 రోజుల ముందు అంటే ఇక్కడ అనుకుందాం. సో, ఓవరాల్‌గా ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 11 అనుకోండి. 11 డేస్ ముందు ఎవరు పనిని వదిలి వెళ్లారు? ఏ పనిని వదిలి వెళ్లాడు కాబట్టి ఏ వెళ్ళిపోతే ఇంకా ఎవరెవరు ఉంటారు? B+C చేశారు. సో, ఆ తర్వాత ఏమైంది? B కూడా 8 రోజుల ముందు అంటే ఇక్కడ 8 రోజుల ముందు ఎవరు వెళ్ళిపోయారు? B వెళ్ళిపోయాడు. మిగిలింది ఎవరు? C మాత్రమే అన్నమాట. సో, చూసుకోండి లాస్ట్ 8 డేస్ ఎవరు వర్క్ చేసిండ్రంటే C మాత్రమే వర్క్ చేసిండ్రు. అండ్ ఇక్కడ 11 అంటే ఇక్కడ 3 డేస్ ఉంటాయి కదా! ఈ 3 డేస్ ఎవరెవరు వర్క్ చేసిండ్రంటే వీరిద్దరు వర్క్ చేసిండ్రు. సో, మిగిలిన పని ముగ్గురు వర్క్ చేసిండ్రు. ఇప్పుడు 8 రోజులు లాస్ట్ C ఒక్కడే పని చేసిండు కాబట్టి C యొక్క కెపాసిటీ ఎంత 3 కాబట్టి 8 ఇంటూ 3 అంటే C ఒక్కడే 24 యూనిట్లు వర్క్ చేసిండు లాస్ట్ 8 డేస్‌లో. అండ్ ఇద్దరు కలిసి చేసిండ్రు ఇక్కడ 3 డేస్ కాబట్టి 3 ఇంటూ ఇక్కడ చూసుకోండి B మరియు Cల యొక్క కెపాసిటీ ఎంత? ఒకళ్ళది 4 ఒకళ్ళది 3 కాబట్టి సో 7 కాబట్టి ఇక్కడ 3 డేస్‌లో 7, 7, 7 అంటే 21 యూనిట్స్ కంప్లీట్ చేసిండ్రు. సో, ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 21 ఇక్కడ 24 అంటే చూసుకోండి 24, 21 అంటే సో 45 యూనిట్స్ వరకు అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఎంత మిగిలింది అంటే టోటల్ 240 నుంచి 45 తీసేసినాం అనుకో మనకి 195 రావడం జరుగుతుంది. సో, 195 యూనిట్స్ వరకు అయితే మిగిలి ఉంది. 195 యూనిట్స్ వరకుని ఎవరెవరు చేస్తున్నారంటే A మరియు B మరియు Cలు చేస్తున్నారు కాబట్టి 195 A ఒకటి 6 A యొక్క కెపాసిటీ అండ్ B యొక్క కెపాసిటీ 4 అండ్ C యొక్క కెపాసిటీ 3 కాబట్టి 3. సో, ఇప్పుడు చూసుకోండి 195/13 చేసినాం అనుకో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 13 1 జా ఇక్కడ కూడా 13 1 జా అండ్ ఇక్కడ 6 మిగులుతుంది కాబట్టి 13 5 జా అన్నమాట. సో, ఇప్పుడు చూసుకోండి 15 ఇక్కడ వచ్చేసరికి 15 డేస్ రావడం జరుగుతుంది. సో, ఇప్పుడు చూసుకోండి టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఏంటంటే ముగ్గురు కలిసి 15 రోజులు చేసిండ్రు. మళ్ళీ 3 తర్వాత మళ్ళీ 8 అంటే 15 ప్లస్ 3 ప్లస్ 8 అంటే ఓవరాల్‌గా ఎన్ని రోజులు పట్టినాయి అంటే 26 డేస్ పట్టింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది ఫస్ట్ క్వెషన్. కొంచెం డిఫికల్ట్‌గా అడిగాడు. అంతకు మించి ఏమీ లేదు. నెక్స్ట్ చూద్దాం చూడండి. చూడండి 25 డివైడెడ్ బై 5 ఈక్వల్ టు 15 ఇచ్చాడు. అండ్ అదే విధంగా చూడండి 30 డివైడెడ్ బై 6 ఈక్వల్ టు 20 ఇచ్చాడు. అండ్ ఆ తర్వాత చూసుకోండి నెక్స్ట్ 35 డివైడెడ్ బై 7 ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడిగాడు. సో, ఇప్పుడు చూసుకోండి ఈ రెండింటిని డివైడెడ్ బై చేసినాం అనుకో 5 రావడం జరుగుతుంది. సో, ఇక్కడ ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఆ తర్వాత చూడండి ఈ రెండింటిని డివైడెడ్ బై చేసినా 5నే వస్తది. సో, ఇప్పుడు చూసుకోండి ఈ రెండింటిని డివైడెడ్ బై చేసినా 5నే వస్తది. సో, ఇప్పుడు చూసుకోండి 5 మాత్రమే వచ్చింది. బట్ ఇక్కడ 15 చేశాడంటే ఇక్కడ ఇంటూ 3 చేశాడు. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇంటూ 4 చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇంటూ 5 చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత అంటే 25 అని చెప్పేసి చెప్పొచ్చు. రీజనింగ్ నుంచి వెరీ సింపుల్ క్వెషన్ అడగడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి ఫస్ట్ వచ్చేసరికి ఏం అడిగాడంటే 1, 8, 27, ఆ తర్వాత 64, 125, నెక్స్ట్ వాట్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో, ఇప్పుడు చూసుకోండి ఇక్కడ వచ్చేసరికి క్యూబ్లు అన్నమాట. 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, ఆ తర్వాత 5 క్యూబ్, నెక్స్ట్ ఏమొస్తదంటే 6 క్యూబ్ అంటే 216 రావడం జరుగుతుంది. ఈ క్వెషన్ కూడా అడగడం జరిగింది. సో, చూసుకోండి వెరీ సింపుల్‌గా అడగడం జరిగింది. నెక్స్ట్ చూడండి ట్రిగ్నోమెట్రీ నుంచి మనకి 2 క్వెషన్స్ అడుగుతున్నాడు. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అండ్ మెన్సురేషన్ నుంచి కూడా 2 మార్కుల వరకు ఖచ్చితంగా అడుగుతున్నాడు. శిలాజిమ్స్ నుంచి కూడా 2 మార్కులు అడుగుతున్నాడు చూసుకోండి. సో, చూడండి కొన్ని జీఎస్ క్వెషన్స్ డిస్కస్ చేస్తాను. మళ్ళీ మ్యాథ్స్ డిస్కస్ చేస్తాను చూడండి. సో, బాబర్ తండ్రి అడగడం జరిగింది. బాబర్ ఫాదర్ అడగడం జరిగింది. సో, చూసుకోండి ఉమర్ మీర్జా అండ్ ఆ తర్వాత తెలంగాణ గవర్నర్ అడగడం జరిగింది. తమిళసై రీసెంట్‌గా అందుకే అడిగారు. అందుకే కరెంట్ అఫైర్స్ వెరీ ఇంపార్టెంట్ రీసెంట్ అయినా అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ కేరళ సీఎం అడిగాడు. కేరళ సీఎం విజయన్. నెక్స్ట్ జపాన్ పీఎం అడగడం జరిగింది. జపాన్ పీఎం ఇది నాకు తెలీదు. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఏమడిగాడు అంటే కెమిస్ట్రీ నుంచి ప్రోటాన్ ఎవరు డిస్కవర్ చేసిండ్రు అని చెప్పేసి అడగడం జరిగింది. సో, ఇక్కడ నుంచి 2 ఉంటాయన్నమాట. ప్రోటాన్ని డిస్కవర్ చేసింది గోల్డ్ స్టైన్ డిస్కవర్ చేసింది ఎవరు అని చెప్పేసి అడిగారు. ఇది ఆన్సర్. అండ్ రూథర్ పార్ట్ విషయానికి వచ్చేసరికి చూడండి ఇతను వచ్చేసరికి నేమ్ ప్రోటాన్ అని చెప్పేసి నేమ్ నామకరణం చేసిండు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అయితే అడిగాడు. నెక్స్ట్ అప్కమింగ్ లో కూడా అడగచ్చు ఈ క్వశ్చన్ ని. నెక్స్ట్ చూద్దాం చూడండి. ప్రైమ్ ఫ్యాక్టర్ అడిగాడు. వెరీ సింపుల్ క్వశ్చన్. ఇక్కడ చూడండి బేస్ అనేది ప్రైమ్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ చూసుకోండి 8 ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 9 ఆ తర్వాత ఇక్కడ
7 ఇవ్వడం జరిగింది. ఇక్కడ పవర్‌లో 10 ఇచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ 7 ఇచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ 8 ఇచ్చాడు. సో ఇవన్నీ ప్రైమ్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. నేను ఇంతకు ముందే చెప్పడం జరిగింది లాస్ట్ డిస్కస్ చేసిన దాంట్లో. సో దీన్ని 2 క్యూబ్‌గా రాసుకోవచ్చు కాబట్టి 2 క్యూబ్ ఇంటూ 10 అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఆ తర్వాత దీన్ని 3 స్క్వేర్‌గా రాసుకోవచ్చు 9 కాబట్టి ఇక్కడ. ఆ తర్వాత 7 ఆల్రెడీ ప్రైమే కాబట్టి అదే విధంగా ఉంచుతున్నాను. సో ఇప్పుడు 2 to the power of 30 ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 3 to the power of 14 ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి 7 to the power of 8. ఇప్పుడు ఏమీ లేదు, ఇవన్నీ ప్రైమ్ ఉన్నాయి కాబట్టి ఘాతాలను కూడితే మనకి ప్రైమ్ ఫ్యాక్టర్ అయితే రావడం జరుగుతుంది. ఘాతాలను కూడండి. ఎప్పుడంటే ఇవన్నీ ప్రైమ్స్ అయినప్పుడు ఘాతాలను కూడితే మనకి ప్రైమ్ ఫ్యాక్టర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఘాతాలను కూడదాం చూడండి. 30 ఆ తర్వాత 14 ఆ తర్వాత 8. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 2 రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి అంటే 52 అని చెప్పేసి చెప్పవచ్చు. సో ప్రైమ్ ఫ్యాక్టర్ ఎంత అంటే 52 అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ రోజు ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎస్ఐకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా రెగ్యులర్ గా అడుగుతున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్, వెరీ సింపుల్. సో చూడండి, ఒక వస్తువుపై 14% వడ్డీ రేటుచే అండ్ అదే విధంగా 11% వడ్డీ రేటుచే 2 సంవత్సరాల కాలానికి అప్పుగా ఇవ్వడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో లభించే ఎస్ఐ ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు అంటే 2726 ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి 2 సంవత్సరాలు అన్నాడు కాబట్టి సో 1 ఇయర్ కి 14% అయితే 2 ఇయర్ కి ఎంత అంటే 28% కాబట్టి ఇక్కడ 28% వస్తుంది. అండ్ ఇంకొకతనికి 11% కి ఇచ్చాడు కాబట్టి 11% కి 2 ఇయర్స్ లో ఎంత వడ్డీ వస్తుంది అంటే 22% కి వస్తుంది. ఓవరాల్ గా మనకి ఎంత వడ్డీ వస్తుంది అంటే 50% వడ్డీ వస్తుంది. ఇప్పుడు చూసుకోండి 50% ఈక్వల్ టు 2726 అయితే 100% ఈక్వల్ టు వాట్? అంతకు మించి ఏమీ లేదు ఈ క్వశ్చన్ లో. ఇట్ ఈస్ వెరీ సింపుల్. అడుగుణాకరం చేస్తే 100 into 2726 బై ఇక్కడ 50 అనమాట. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 2 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ వచ్చేసరికి 12 ఇక్కడ 1 అనమాట. ఆ తర్వాత ఇక్కడ 2 into 2 అంటే 4 4 ప్లస్ 1 అంటే 5. ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి 2 into 7 అంటే 14 14 కి ఇక్కడ 4. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 1 అనమాట. నెక్స్ట్ 2 into 2 అంటే 4 4 ప్లస్ 1 అంటే 5 కాబట్టి ఇది మన ఆన్సర్ అని చెప్పి చెప్పవచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత 50% ఈక్వల్ టు 2726 ఇచ్చాడు కదా. ఇప్పుడు 100% ఏమవుతుంది అంటే డబల్ అవుతుంది. అంతకు మించి ఏమి లేదు కదా. డబల్ అవుతుంది అంటే 5452 అని చెప్పేసి చెప్పవచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం చూడండి. రీజనింగ్ నుంచి ABE ఈస్ట్ 8 ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇంకా KLO ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి A ఈక్వల్ టు 1, B ఈక్వల్ టు 2, C ఈక్వల్ టు 5 కాబట్టి ఈ మూడింటిని కూడితే 8 వస్తుంది కాబట్టి 8 రాశాడు. అండ్ K ఈక్వల్ టు మనకి తెలుసు 11 అండ్ L ఈక్వల్ టు తెలుసు మనకి 12 ఆ తర్వాత O ఈక్వల్ టు తెలుసు మనకి 15 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఈ మూడింటిని యాడ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీకు ఎంత వస్తుంది అంటే ఇప్పుడు చూసుకోండి 11 12 15 అంటే ఇక్కడ 8 ఇక్కడ 3 అంటే 38 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడుగుతున్నాడు. 3 నుంచి 4 అడుగుతున్నాడు. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఇంటూ 3 రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి డివైడెడ్ బై 2 చేస్తే మనకి 12 వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి ఈ సిరీస్ ఫాలో అవుదాం. మనం ఇప్పుడు ఇంటూ 3 చేసాం అనుకోండి ఇక్కడ మనకి ఎంత వస్తుంది అంటే 36 అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ డివైడెడ్ బై 2 చేస్తే 18 వస్తుంది కాబట్టి మనం చేసింది కరెక్టే. ఇప్పుడు చూసుకోండి ఇంటూ 3 కాబట్టి ఇక్కడ ఎంత అంటే 36 అని చెప్పేసి మన ఆన్సర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం చూడండి. క్వశ్చన్ చూడండి 5:27 ఆ తర్వాత డబల్ ఈస్ట్ ఆ తర్వాత 9:వాట్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి 5 ఏం చేస్తే 27 వస్తుంది అంటే 5 స్క్వేర్ చేసినాం అనుకో 25 రావడం జరుగుతుంది. 25 కి ప్లస్ 2 చేసాం అనుకో 27 రావడం జరుగుతుంది. ఇప్పుడు 9 స్క్వేర్ అంటే 81 రావడం జరుగుతుంది. 81 ప్లస్ 2 అంటే 83 కాబట్టి 83. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్ అన్ని అడగడం జరిగింది. రీజనింగ్ అనేది చాలా చాలా సింపుల్ గా మనకి రావడం జరుగుతుంది. ఫస్ట్ చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రీజనింగ్ నుంచి డిస్కస్ చేద్దాం చూడండి. నంబర్ సిరీస్ కి సంబంధించింది 5, 8, 13, 20 ఆ తర్వాత డాష్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో చూసుకోండి ఈ క్వశ్చన్ అయితే మనకు రావడం జరిగింది. ఆప్షన్స్ చూసుకోండి. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడంటే 27, ఆప్షన్ బి వచ్చేసరికి 28, ఆప్షన్ సి వచ్చేసరికి 31, ఆప్షన్ డి వచ్చేసరికి నన్. సో చూసుకోండి ఒకసారి ఇక్కడ 5 ఉంది ఆ తర్వాత 8 ఉంది. డిఫరెన్స్ వచ్చేసరికి 3 ఉంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందంటే 5 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందంటే 7 ఉంది. సో బేసి సంఖ్యలు ఉన్నాయి కాబట్టి బేసి సంఖ్యల తర్వాత వచ్చేది ఎంత యాడ్ చేస్తామంటే 9 యాడ్ చేస్తాం. సో 20 ప్లస్ 9 అంటే 29 బట్ ఇది ఆప్షన్ లో లేదు. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇచ్చిన 3 కూడా ప్రైమ్ నంబర్సే కాబట్టి నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నంబర్ ఏంటి అంటే 11 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకోండి 20 ప్లస్ 7 అంటే 31 రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత అంటే 31 అని చెప్పి చెప్పొచ్చు. సో చూసుకోండి ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ విధం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏమి ఇవ్వడం జరిగిందంటే కోడింగ్ డీకోడింగ్ కి సంబంధించింది ఇవ్వడం జరిగింది. సో చూడండి ఇదైతే చాలా సింపుల్ క్వశ్చన్. ఈఏఎక్స్ అండ్ ఆ తర్వాత సిపిఆర్ ఇవ్వడం జరిగింది. దీని వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అంటే ఇక్కడ చూసుకోండి 5 ఆ తర్వాత 1 ఆ తర్వాత 24 అండ్ ఆ తర్వాత 3 ఆ తర్వాత 16 ఆ తర్వాత 18 ఇచ్చాడు. ఇప్పుడు ఏ వాల్యూ అడిగాడంటే
వాల్యూ అడిగాడు, వాల్యూ అడగడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి వెరీ వెరీ సింపుల్ ఇది. సో ఇక్కడ చూసుకోండి ఈ ఈక్వల్ టు 5 ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి ఏ ఈక్వల్ టు 1 ఇచ్చాడు, ఎక్స్ ఈక్వల్ టు 24 కాబట్టి 24 ఇచ్చాడు. ఆ తర్వాత తీసుకోండి సి ఈక్వల్ టు 3 ఇచ్చాడు, పి ఈక్వల్ టు 16 ఇచ్చాడు, ఆ తర్వాత ఆర్ ఈక్వల్ టు 18. ఏం కూడా మార్చలేదు చూడండి, డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. వెరీ సింపుల్ క్వశ్చన్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు ఈక్వల్ టు అడిగాడు కాబట్టి 24, ఆ తర్వాత 5, ఆ తర్వాత ఫిల్ చేసేసుకోండి. ఇట్ ఈస్ వెరీ 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 సింపుల్ క్వశ్చన్, చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టెలిఫోన్, లెటర్, ఆ తర్వాత కమ్యూనికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వెన్ డయాగ్రామ్ కి సంబంధించిన క్వశ్చన్, వెరీ వెరీ సింపుల్. సో చూడండి కమ్యూనికేషన్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఈ కమ్యూనికేషన్ ని మనం టెలిఫోన్ ద్వారా చేయొచ్చు అండ్ లెటర్ ద్వారా కూడా చేయొచ్చు, కాబట్టి ఇది మన కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి చెప్పేయచ్చు. సో చూడండి ఇది రీజనింగ్ కి సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకి ఏమి ఇచ్చాడు అంటే కాస్ 2θ ఈక్వల్ టు సైన్ θ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కాస్ 2θ ఈక్వల్ టు సైన్ θ ఇవ్వడం జరిగింది. ఇక్కడ θ వాల్యూ అనేది 0 నుంచి 90 వరకు ఉండడం జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్స్ లో వచ్చేసరికి ఏ 30 అండ్ ఆ తర్వాత బి 45, ఆప్షన్ సి వచ్చేసరికి 60, ఆప్షన్ డి వచ్చేసరికి నన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం మనం. చూడండి ఆటోమేటిక్ గా కాస్ ఇక్కడ 2 into 30, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి సైన్ ఇక్కడ θ 30 కాబట్టి 30 రాసుకుంటున్నాను. ఇప్పుడు చూసుకోండి కాస్ 60, ఇప్పుడు చూసుకోండి సైన్ 30 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడనేమో కాస్ 60 అంటే 1/2, సైన్ 30 అంటే 1/2. ఈ రెండు ఈక్వల్ టు అయ్యాయి కాబట్టి ఆటోమేటిక్ గా ఇదే మన కరెక్ట్ ఆన్సర్. మిగతాది చెక్ చేయాల్సిన అవసరం లేదు. చూసుకోండి ఇక్కడ సైన్ వచ్చేసరికి కాస్ 90 అయిపోతుంది, ఇక్కడ సైన్ 45 అవుతుంది, ఈక్వల్ కాదు కాబట్టి చూసుకోండి ఇదే మన కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి చెప్పవచ్చు. వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వెరీ సింపుల్ క్వశ్చన్. టైమ్ అండ్ వర్క్ నుంచి ఏ ఒక పనిని 12 రోజుల్లో చేయగలడు. బి సామర్థ్యం ఏ కన్నా 20% తక్కువ అయినా అదే పనిని బి ఎన్ని రోజుల్లో చేయగలడు. వెరీ వెరీ సింపుల్. ఇక్కడ చూసుకోండి మనకి ఏ మరియు బి సామర్థ్యాలు ఇవ్వడం జరిగింది. తక్కువ అంటే ఎప్పుడైనా 100 మైనస్ గా రాసుకోండి, తక్కువ అంటే ఎక్కువ అన్నాడు అనుకోండి 100 ప్లస్ గా రాసుకోండి. ఇది వెరీ వెరీ సింపుల్, నేను బేసిక్ నుంచి చెప్పడం జరిగింది. సో 20% తక్కువ, ఎవరు తక్కువ, బి తక్కువ కాబట్టి ఇక్కడ చూసుకోండి 100 మైనస్ 20 అంటే ఇక్కడ చూసుకోండి ఇక్కడ 80, ఇక్కడేమో 100. సో చూసుకోండి ఇప్పుడు ఆటోమేటిక్ గా సో ఏ సామర్థ్యం 100, బి సామర్థ్యం వచ్చేసరికి 80. చూసుకోండి బి సామర్థ్యం ఏ కన్నా 20% తక్కువ ఉంది. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఎంత రావడం జరుగుతుందంటే రేషియో రూపంలో ఇక్కడ 5:4 రావడం జరుగుతుంది. ఇదేంటంటే సామర్థ్యం అంటే ఎఫిషియన్సీ. సో చూసుకోండి ఎఫిషియన్సీ ఏ రేషియోలో ఉంది అంటే ఎఫిషియన్సీ అనేది 5:4 గా ఉంది. ఇది ఏది అండ్ ఇది బిది. సో ఇప్పుడు టైం ఏ రేషియోలో ఉంటుంది, టైం రివర్స్ గా ఉంటుంది కాబట్టి 4:5 గా ఉంటుంది. సో ఇప్పుడు చూసుకోండి ఏ వచ్చేసరికి 12 ఇచ్చాడు కాబట్టి 4 = 12 ఇచ్చాడు అనమాట. డేస్ ఇచ్చాడు కదా, డేస్ అంటే టైమే కదా కాబట్టి డేస్ ఏమో 12 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇంటూ 3 చేస్తే 12 రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇంటూ ఇక్కడ 3 చేస్తే ఇక్కడ 3 చేయాలి కాబట్టి ఇక్కడ 15 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ 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 సింపుల్ క్వశ్చన్ అండ్ బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం చూడండి. నెక్స్ట్ చూడండి డిస్హానెస్ట్ షాప్ కీపర్ నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ షిఫ్ట్ లలో కూడా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక అవినీతి వ్యాపారస్తుడు ఏం చేస్తాడంటే కొనేటప్పుడేమో 10% అండ్ ఆ తర్వాత అమ్మేటప్పుడు కూడా 10% అనేది అవినీతి చేయడం జరుగుతుంది. అయినా వాడు మొత్తం మీద పొందే లాభ శాతం. సో చూసుకోండి ఆటోమేటిక్ గా మనం సక్సెస్ కేస్ అనేది సో ఇప్పుడు 10% ప్లస్ 10% మనకి ఇచ్చిండే 2% ఆటోమేటిక్ గా సక్సెస్ కేస్ చేసినా మనకి రావడం జరుగుతుంది. 10% ఇంటూ 10% బై ఇక్కడ చూసుకోండి 100 అనమాట. ఇప్పుడు చూసుకోండి ఆటోమేటిక్ గా మనకి ఎంత రావడం జరుగుతుందంటే 20, ఆ తర్వాత ప్లస్ 100/100 అంటే ఇప్పుడు చూసుకోండి ఇక్కడనేమో 21% రావడం జరుగుతుంది. ఇప్పుడు 21% లాభాన్ని పొందుతాడు అవినీతి చేసి అని చెప్పి చెప్పుకోవచ్చు. సో కొనేటప్పుడు 10% చేస్తాడు, అమ్మేటప్పుడు 10% చేస్తాడు, ఓవరాల్ గా 21% అవినీతి చేస్తాడు. అవినీతి చేయడం వల్ల లాభం వస్తుంది, అంతకుమించి ఏమీ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి న్యాచురల్ నంబర్స్. సో వరుస 50 సహజ సంఖ్యల యావరేజ్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇప్పుడు ఆటోమేటిక్ అయిపోవచ్చు. మొదటి సంఖ్యనేమో 1, చివరి సంఖ్యనేమో 50 కాబట్టి 50 + 1/2 చేస్తే మనకి 51/2 అంటే ఇక్కడ 25.5 రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్. లేదన్నారా చూసుకోండి వరుస 50 సంఖ్యలు అంటే 1 + 2 + 3 ఇది సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా మనకు తెలుసు. n × n + 1/2 చేస్తే మనకి ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే 50 × 51/2 రావడం జరుగుతుంది. ఈ సంఖ్యల మొత్తం మనకి యావరేజ్ కావాలి కాబట్టి 50 × 51/2 ఆ తర్వాత /50 ఎందుకోసం అంటే రాశుల మొత్తంపై రాశుల సంఖ్య. ఇప్పుడు చూసుకోండి 50 × 51 ఇక్కడ చూసుకోండి 2 × 50 చేసాం అనుకోండి ఇది క్యాన్సిల్ అయిపోతుంది.
అయిపోతుంది. ఇక్కడ 25.5 ఈ విధంగా కూడా చేయొచ్చు. 2 రకాలు కూడా చేయొచ్చు ఈ ఫార్ములా తెలియకపోతే. నెక్స్ట్ చూద్దాం. కొన్ని జిఎస్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం చూడండి. మళ్ళీ కూడా మ్యాథ్స్ డిస్కస్ చేస్తాను చూడండి. క్లోరిన్ ఏ బ్లాక్ లో ఉండడం జరిగింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. క్లోరిన్ బ్లాక్ వచ్చేసరికి అడిగాడు ఇక్కడ 17 బ్లాక్, హాలోజన్ అనే బ్లాక్ లో ఉండడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి, విటమిన్ డి లోపం వల్ల, విటమిన్ కి సంబంధించిన క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రెగ్యులర్ గా అడుగుతుంటారు. విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చాలా వ్యాధులు వస్తాయి, బేసికల్ గా ఎక్కువగా వచ్చేసరికి ఈ రెండు మాత్రం వెరీ ఇంపార్టెంట్, టిటాని అండ్ ఆ తర్వాత ఆస్టియోపోరోసిస్ ఈ రెండు వ్యాధులు అయితే మేజర్ థింగ్. ఇదే మనకి ఆప్షన్ లో ఇవ్వడం జరిగిందట. నెక్స్ట్ చూద్దాం చూడండి. ఇంకా ఏం అడిగాడంటే నోబెల్ ప్రైజ్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగాడు అని చెప్పేసి తెలుస్తుంది. అండ్ అదే విధంగా చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి జలియన్ వాలా బాగ్ హత్యాకాండ అనేది ఏ సంవత్సరం స్టార్ట్ అయింది అని చెప్పేసి అడిగాడు ఇక్కడ. 1990 ఏప్రిల్ 13 హత్యాకాండ గురించి అడగడం జరిగింది, జలియన్ వాలా బాగ్ హత్యాకాండ గురించి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ మనం ఇంకొన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. మార్నింగ్ షిఫ్ట్ లో కూడా డిస్కస్ చేద్దాం చూడండి. ఈ షిఫ్ట్ లో వచ్చిన డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇదన్నమాట. ఇటువంటి క్వశ్చన్స్ రెగ్యులర్ గా వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి చూడండి ఏ విధంగా చేయాలో చెప్తాను. సో ఈ విధంగా మన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. p² + q² - r² = 0 ఇవ్వడం జరిగింది. ఏ వాల్యూ అడుగుతున్నాడు అంటే p⁶, ఆ తర్వాత చూసుకోండి q⁶, ఆ తర్వాత -r⁶/p², q², r² వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ చూడండి, మనం ఇక్కడ చూడగానే p², q² = r² అని చెప్పేసి రాసుకుంటాం. r² ఇటు ఉంది కాబట్టి ప్లస్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ 6 ఉంది. సో ఏం చేస్తామంటే ఆటోమేటిక్ గా క్యూబ్ చేయాలి అని చెప్పేసి తెలియాలి. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియదు కాబట్టి ఆటోమేటిక్ గా ఇక్కడ ఏముందో చూడాలి, అదే చేయాలి. ఇక్కడ క్యూబ్ చేస్తే మనకి ఇక్కడ 6 వస్తుంది కాబట్టి క్యూబ్ చేస్తున్నాం, అంతకు మించి ఏమీ లేదు. ఇది a+b² యొక్క ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి దాని ఫార్ములాలో రాయాలన్నమాట. a³ + b³ + 3ab a+b ఈ రూపంలో రాయాలి దాన్ని. సో ఇప్పుడు చూసుకోండి, నేను రాస్తాను. p³ అంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 6 అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఇంత రావడం జరుగుతుంది. ఇప్పుడు 3 ఇక్కడ a అంటే p² కాబట్టి ఇక్కడ p² రాస్తున్నాను. ఆ తర్వాత తీసుకోండి q², ఆ తర్వాత తీసుకోండి ఆటోమేటిక్ గా p² + q². ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ చూసుకోండి r⁶. అండ్ ఇక్కడ ఈ వాల్యూ ఉంది కదా, ఇక్కడ ఈ వాల్యూ ఉంది. ఈ వాల్యూ వచ్చేసరికి r² కాబట్టి ఇక్కడ డైరెక్ట్ r² అని చెప్పేసి రాస్తాను చూడండి. p⁶, ఆ తర్వాత తీసుకోండి q⁶, ఆ తర్వాత 3p², q², r². ఎందుకోసం అంటే ఇక్కడ చూసుకోండి p² + q² = r² ఉంది ఇక్కడ కాబట్టి ఆ వాల్యూ నేను రాయడం జరిగింది r⁶ అనమాట. ఇప్పుడు చూసుకోండి p⁶, ఆ తర్వాత q⁶, దీన్ని చేస్తున్నాను r⁶ ఇదాన్ని తీసుకెళ్తున్నాను. ఎందుకు తీసుకెళ్తున్నాను అనే విషయాన్ని కూడా చెప్తాను చూడండి. సో ఇప్పుడు చూసుకోండి, ఇది ఎందుకు తీసుకొచ్చాను అంటే ఇదే మన క్వశ్చన్ లో పైన అడిగాడు చూడండి. ఇదే ఉంది కాబట్టి పైన దాన్ని తీసుకెళ్ళాను, ఇదాన్ని తీసుకెళ్ళాను. ఈ మొత్తం వాల్యూకి బదులు మనం ఏం రాయొచ్చు అంటే ఈ వాల్యూని రాయొచ్చు కాబట్టి రాస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఇప్పుడు చూసుకోండి 3p², ఆ తర్వాత ఇక్కడ మైనస్ రావడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇటు మైనస్ వస్తుంది. 3p², q² r² మైనస్ రాసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి p², q², r². ఇప్పుడు ఇవి క్యాన్సిల్ అయిపోతే మనకు -3 మాత్రమే మిగులుతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇది కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కొంచెం లెంతీగా ఉంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. నెక్స్ట్ చూద్దాం చూడండి. క్వశ్చన్ చూడండి, కొన్నవేళ మార్క్ ప్రైస్ లో 75% ఉంటుంది. 15% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా వాడు పొందే లాభ శాతం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూసుకోండి 75% అంటే 70/100 కాబట్టి 75/100 రాసుకుంటున్నాను. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 3 ఇక్కడ 4 క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఎంపీ తర్వాత కాస్ట్ ప్రైస్ రెండు ఉన్నాయి కాబట్టి సో ఈ మార్క్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ప్రకటన వేళ ఎప్పుడైనా ప్రకటించేది ఎక్కువగా ప్రకటిస్తాం, కొంచెం డిస్కౌంట్ ఇచ్చి అమ్మేస్తాం కాబట్టి సో ఇది మనకి మార్క్ ప్రైస్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసరికి చూడండి, ఇది కాస్ట్ ప్రైస్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి కాస్ట్ ప్రైస్ 3, ఆ తర్వాత మార్క్ ప్రైస్ వచ్చేసరికి 4 రాసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి ఏమన్నాడు 15% డిస్కౌంట్ ఇచ్చిన 15% డిస్కౌంట్ అంటే 4లో మనం 15% తీయడం చాలా కష్టం కాబట్టి ఇక్కడ 2 zeros యాడ్ చేసుకోండి, ఇక్కడ 2 zeros యాడ్ చేసుకోండి. ఇప్పుడు 400లో 15% చాలా సింపుల్. 400/15/100 అంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 60 రావడం జరుగుతుంది. సో 60 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చిండు కాబట్టి 60 తీసేస్తే ఎంత కమ్మేసిండు అంటే 340 కమ్మేసిండు. ఎంత కొన్నాడు 300 కొన్నాడు. ఇప్పుడు ఎంత లాభం వచ్చిందంటే 40 రూపాయలు లాభం వచ్చింది. ఇక్కడ లాభ శాతం అన్నాడు కాబట్టి లాభ శాతం అనేది లాభం అనేది దేని మీద నుంచి వస్తుంది, కొన్న వేల మీద నుంచి కాబట్టి కొన్న వేల రాసుకుంటున్నాను. ఇక్కడ ఇంటూ 100 చేస్తే మీకు రావడం జరుగుతుంది. ఈ 2 zeros క్యాన్సిల్ అనమాట. ఇప్పుడు చూసుకోండి 40/3% అంటే ఇప్పుడు చూసుకోండి మళ్ళీ క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ 3 1 ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 3 1 అనమాట. మళ్ళీ ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 3 3 మళ్ళీ 1 ఉంటుంది కాబట్టి 1/3%. 13 1/3% అనేది మన ఆన్సర్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం చూడండి. sin a = మనకి ఇవ్వడం జరిగింది. sin a = 4/5 ఇవ్వడం జరిగింది. మనకి ఏం అడుగుతున్నాడు అంటే 1 + tan a
బై 1 ప్లస్ కాటి అడుగుతున్నాడు. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. పండరి భద్ర ప్రసాద్ హరహర బోలే. ఇదనేది మీకు చాలా యూజ్ అవ్వడం జరుగుతుంది. నేను చాలా రోజులుగా ఇదే చెప్తున్నాను. పండరి భద్ర ప్రసాద్ హరహర బోలే. ఈ వీడియో అనేది ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. ఇది ట్రిక్ అనమాట. సో ఇది సైన్ టీటా, ఇది కాస్ టీటా, ఇది టాన్ టీటా. సో మనకి సైన్ టీటా అంటే పీహెచ్ కాబట్టి ఇక్కడ చూసుకోండి పీహెచ్ అని చెప్పేసి రాసుకుంటున్నాను. సో ఇప్పుడు లంబకోణ త్రిభుజాన్ని గీస్తున్నాను. సో ఇప్పుడు చూసుకోండి హెచ్ ఈక్వల్ ఎంత 5 కాబట్టి 5, పీ ఈక్వల్ టు 4 ఇచ్చాడు 4. ఇప్పుడు బేస్ 3 అవ్వడం జరుగుతుంది. ట్రిప్లెట్స్ మనకి తెలుసు. ఇప్పుడు చూసుకోండి మనకి టాన్ థీటా కావాలి కాబట్టి టాన్ థీటా ఈక్వల్ టు నేను రాసుకుంటున్నాను చూడండి. టాన్ థీటా ఈక్వల్ టు, సో ఇప్పుడు చూసుకోండి టాన్ అంటే పీ బై బి కాబట్టి 4/3 అనమాట. టాన్ థీటా ఈక్వల్ టు 4/3. ఇప్పుడు కాట్ థీటా ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. కాట్ థీటా దీనికి రివర్స్ అవుతుంది కాబట్టి 3/4 అనమాట. సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది 1 ప్లస్ ఇక్కడ టాన్ థీటా అంటే 4/3 రాసుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి కాట్ థీటా అంటే 3/4 రాసుకుంటున్నాను. సో ఇప్పుడు చూసుకోండి వెరీ వెరీ సింపుల్ ఇక్కడ. సో ఇక్కడ 7/3 రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడనేమో 7/4 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి ఆటోమేటిక్గా 7/3. ఆ తర్వాత ఇది తారుమారు అయితే ఇక్కడ చూసుకోండి 4/7 రావడం జరుగుతుంది. ఇది క్యాన్సిల్ అయితే 4/3 అనేది మన ఆన్సర్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఒక త్రిభుజంలో యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి ఇచ్చాడు. యాంగిల్ ఏ వాల్యూ అడుగుతున్నాడు. సో ఏదైనా త్రిభుజంలో 3 అంతర కోణాల మొత్తం ఎంత ఉంటుంది అంటే 180 డిగ్రీస్ ఉండడం జరుగుతుంది. మీకు తెలుసు. సో ఇప్పుడు చూసుకోండి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు ఎంత ఉంటుంది అంటే 180 డిగ్రీస్ ఉంటుంది. యాంగిల్ ఏ వాల్యూ ఇచ్చాడు ఇక్కడ 2x అని చెప్పేసి, యాంగిల్ బి వాల్యూ ఇచ్చాడు ఇక్కడ 3x - 12 అని చెప్పేసి, ఆ తర్వాత యాంగిల్ సి వాల్యూ ఇచ్చాడు ఇక్కడ 5x - 18 అని చెప్పేసి ఈక్వల్ టు 180 కాబట్టి 180 రాసుకుంటున్నాను చూడండి. సో ఇప్పుడు చూసుకోండి 2x 3x 5x అంటే 10x కాబట్టి 10x అనమాట. ఆ తర్వాత 12 ఆ తర్వాత -18 అంటే -30 ఈక్వల్ టు 180 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 10x ఈక్వల్ టు ఈ 30 అనేది అటుపోతే 210 రావడం జరుగుతుంది. ఇప్పుడు x ఈక్వల్ టు ఎంత అంటే 21 రావడం జరుగుతుంది. ఇది క్యాన్సిల్ అయితే. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ మనకి ఏం అడిగాడు యాంగిల్ ఏ. యాంగిల్ ఏ ఈక్వల్ టు ఎంత అంటే 2x కాబట్టి ఇక్కడ x ఈక్వల్ టు ఎంత 21 కాబట్టి 2 × 21 అంటే 42 కావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సో చూడండి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. కొంచెం న్యూ మోడల్ అని చెప్పేసి చెప్పొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. రెండు సంఖ్యల LCM 72 HCF 12 ఇచ్చాడు. ఆ రెండు సంఖ్యల మొత్తం అని చెప్పేసి అడగడం జరిగింది ఇక్కడ. సో ఇప్పుడు చూసుకోండి వెరీ సింపుల్. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు చూసుకోండి LCM బై HCF చేస్తాను నేను. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత ఉంది అంటే 72/12 ఉంది. సో ఇప్పుడు చేస్తే మనకి ఇక్కడ 6 రావడం జరుగుతుంది. ఈ 6ని 2గా విడగొట్టండి. ఎందుకోసం అంటే మనకి 2 సంఖ్యలు కాబట్టి ఈ 6ను 2గా విడగొట్టాలి. ఆ 2 ఏ విధంగా ఉండాలంటే కోప్రైమ్స్ అయి ఉండాలి. సో ఇప్పుడు చూసుకోండి 3 2 6 కాబట్టి ఇక్కడ 3 2 అని చెప్పేసి రాసుకోవడం జరిగింది. ఇవి 2 కోప్రైమ్స్ కాబట్టి ఇవేంటంటే సో నిష్పత్తులు అనమాట. ఇది ఏ ఇది బి అనమాట. ఏ బి అనమాట. సో ఇప్పుడు చూసుకోండి భుజాలు ఏ విధంగా ఏర్పడతాయంటే ఒక నిష్పత్తి ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే మొదటి భుజం ఏర్పడుతుంది అండ్ ఇంకొక నిష్పత్తి ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే రెండో భుజం ఏర్పడడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 3 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత 12 కాబట్టి 12 వచ్చేసరికి 2 రెండో నిష్పత్తి వచ్చేసరికి 2 ఇంటూ 12 చేస్తే మనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం మొత్తం అన్నట్టు కాబట్టి ఇక్కడ చేసామనుకో 5 అనేది కామన్ అవుతుంది. 5 × 12 అంటే 60 అని చెప్పి చెప్పొచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. చూడండి ఈ క్వశ్చన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అనేది ఎక్కువ షిఫ్ట్లలో రావచ్చు. ఎందుకోసం అంటే న్యూ పాటర్న్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి బాడ్మాస్ కి సంబంధించింది. 180 డివైడెడ్ బై 8 + 9 + 1 +37 - 10 ఇవ్వడం జరిగింది. ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. వెరీ సింపుల్ చూడండి 180 డివైడెడ్ బై ఇక్కడ ఫస్ట్ ఇది చేస్తాం కాబట్టి ఇక్కడ ఎంత అంటే 18 ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి +37 ఆ తర్వాత -10. సో ఇప్పుడు చూసుకోండి ఫస్ట్ ఇది చేయాలి కాబట్టి ఇక్కడ 180/18 ఆ తర్వాత +37 - 10. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే 10 రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 10 క్యాన్సిల్ అయిపోతే 37 మాత్రమే మిగులుతుంది. మన ఆన్సర్ ఎంత అంటే 37. చూసుకోండి ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎస్ఐకి సంబంధించి సింపుల్ ఇంట్రెస్ట్ కి సంబంధించి కొంత సొమ్ముపై సాధారణ వడ్డీ ప్రకారం 2 సంవత్సరాల కాలంలో లభించే మొత్తం 14400 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా 3.5 సంవత్సరాల కాలంలో లభించే మొత్తం 15600 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయినా ప్రిన్సిపల్ ఎంత అని చెప్పేసి అడిగాడు ఇక్కడ. సో ఇది చూసుకోండి ఆ సొమ్ము ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. ఇది వెరీ సింపుల్ క్వశ్చన్. చూడండి ఇక్కడ 2 సంవత్సరాలు అన్నాడు 3.5 సంవత్సరాలు అన్నాడు. 1.5 ఇయర్ అయితే గ్యాప్ ఉంది. ఇక్కడ ఎంత 1.5 ఇయర్ లో ఎంత వడ్డీ రావడం జరిగింది అంటే ఇప్పుడు చూసుకోండి 15600
14400 అంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 2 అండ్ ఇక్కడ 1, ఇక్కడ 0 అంటే చూసుకోండి 1200 అయితే మనకి వడ్డీ రావడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి 1.5 year లో 1200 వడ్డీ వస్తుంది. సో ఇప్పుడు చూసుకోండి 1.5 year అంటే ఇది 3/2 కాబట్టి 3/2 = 1200 అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఇప్పుడు చూసుకోండి 3 1 జా, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 3 4 జా, 0కి 0 0కి 0. సో ఇప్పుడు చూసుకోండి 1 year లో ఎంత వడ్డీ లభిస్తుంది అంటే 800. ఎందుకోసం అంటే ఈ 2 అనేది ఇటు అయింది అనుకో, 400 × 2 అంటే 800. 1 year లో 800 వడ్డీ లభిస్తుంది. సో ఇప్పుడు చూసుకోండి మనకి 2 years లో మనకి ఎంత వడ్డీ లభిస్తుంది అంటే 1600 వడ్డీ లభిస్తుంది. సో ఇప్పుడు 14400 నుంచి 1600 తీస్తే మనకు అసలు రావడం జరుగుతుంది కదా, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ చూసుకోండి 14 నుంచి 6 పోతే ఇక్కడ 8, ఇక్కడ 2, ఇక్కడ 1. ఇది మన ఆన్సర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. రెగ్యులర్ గా అడుగుతున్నాడు ఈ మోడల్ కూడా చూసుకోండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ ఫార్మాట్ లో రావడం జరిగింది. 5 sin 20 into secant 70 plus 2 tan 45 = వాట్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకోండి 28, ఇక్కడ 78, ఈ రెండు మొత్తం 90 అవుతుంది కాబట్టి సో ఇప్పుడు 5, ఇక్కడ 1, ఆ తర్వాత ప్లస్ 2 tan 45, ఇక్కడ చూసుకోండి ఇక్కడ 5 × 1 + 2 tan 45 అంటే 1 కాబట్టి 1 అనమాట. ఇప్పుడు 5 + 7, 5 + 2 అంటే 7 రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్. ఇది కూడా క్వశ్చన్ రావడం జరిగింది. ఈ ఫార్మాట్ నేను డిస్కస్ చేయడం జరిగింది. సో చూసుకోండి ఇక్కడ చెప్పిన ప్రతి క్వశ్చన్ కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది. సో ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఐఎఫ్ నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. ఒక సంఖ్యను 15, 20, 30లచే భాగించగా శేషం 8 నిచ్చు కనిష్ట సంఖ్య ఏది అని చెప్పేసి అడిగాడు. కనిష్ట సంఖ్య ఏది అని చెప్పేసి అడగడం జరిగింది. షార్ట్ అండ్ స్వీట్ గా క్వశ్చన్ రాస్తున్నాను చూడండి. సో కనిష్ట సంఖ్య అడిగాడు కాబట్టి ఎల్సిఎం చేస్తాం మనం. 15, 20, 30 ఎల్సిఎం ఎంత రావడం జరుగుతుందంటే ఆటోమేటిక్ గా 60 రావడం జరుగుతుంది. రాని వాళ్ళు చేయండి. ఇక్కడ చూసుకోండి 15, 20, 30 ఎల్సిఎం తీసుకోండి. ఇక్కడ మీకు 60 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి మనకి ఎంత రావాలన్నాడు, శేషం 8 రావాలన్నాడు కాబట్టి 8 యాడ్ చేస్తాం. ఇప్పుడు ఆన్సర్ ఎంత అంటే 68 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది ఆన్సర్ అనమాట. వెరీ సింపుల్ క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి అడగడం జరిగింది. క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 80 వస్తువుల అమ్మిన వెల 60 వస్తువుల కొన్న వెలకి సమానం అయినా వాడు పొందేది లాభమా నష్టమా ఎంత శాతం అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి 80 వస్తువుల అమ్మిన వెల 60 వస్తువుల కొన్న వెలకి సమానం అన్నాడు. సో ఇప్పుడు చూసుకోండి క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు SP/CPగా రాసుకుంటున్నాను. ఇక్కడ చూసుకోండి 60/80. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 20 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 3, ఇక్కడ 4 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి SP, ఆ తర్వాత CP. ఇప్పుడు చూసుకోండి SP = 3, ఆ తర్వాత తీసుకోండి 4. సో ఇప్పుడు చూసుకోండి కొన్న వెలనేమో 4 ఉన్నది, అమ్మిన వెలనేమో 3 ఉన్నది. సో ఎంత నష్టం వస్తుందంటే 1 నష్టం వస్తుంది. కొన్న వెల మీద నుంచి మనకి లాభమైన నష్టమైన వస్తుంది కాబట్టి × 4/100 అంటే సో ఇప్పుడు చూసుకోండి 25% లాస్ అయితే మనకి రావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బేసిక్ క్వశ్చన్ వచ్చింది. బేసికల్ గా ఇక్కడ వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎప్పుడైనా ఫస్ట్ CP రాసుకోండి, ఆ తర్వాత SP రాసుకోండి. ఎందుకంటే CP మీద నుంచే మనకి లాభమా నష్టమా అనేది కొన్న వెళ్ళి చెప్తుంది కాబట్టి ఫస్ట్ CP రాసుకోండి. CP = 4 ఉంది, SP = 3 ఉంది. సో ఇక్కడ చూసుకోండి ఎంత నష్టం వచ్చిందంటే 1. సో ఇప్పుడు చూసుకోండి అంటే 4 కొన్నాం, 3 అమ్మేసినాం, నష్టం 1 వచ్చింది. 4 మీద నుంచి వస్తుంది, కొన్న దాని మీద నుంచి వస్తుంది కాబట్టి × 100 చేస్తే 25% లాస్ వచ్చింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఇట్ ఈస్ వెరీ వెరీ బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం చూడండి. చాలా సార్లు డిస్కస్ చేశాను అటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పాస్ అండ్ ఫెయిల్ కి సంబంధించి రావడం జరిగింది. వెరీ సింపుల్ క్వశ్చన్ వచ్చింది మనకి ఇక్కడ. సో చూడండి ఒక విద్యార్థికి 20% మార్క్స్ అయితే రావడం జరిగింది. సో 20% మార్క్స్ వచ్చాయి. ఇంకా 72 మార్కుల తేడా వల్ల అతను ఫెయిల్ అయ్యాడు. ఆ ఎగ్జామ్ లో పాస్ పర్సంటేజ్ ఎంత అంటే 30% అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయినా టోటల్ మార్కులు ఎన్ని అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూసుకోండి 20% మార్క్స్ వచ్చినాయి. సో ఇక్కడ 30% కి పాస్. సో చూడండి 30% పాస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇంకా 72 మార్కులు వచ్చుంటే అతను పాస్ అయ్యేవాడు. అంటే ఈ 20కి 30కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 10%. ఇంకా అతనికి ఎన్ని మార్కులు తక్కువ వచ్చాయి? 72. కాబట్టి 10% = 72 అయితే 100% = 720 కావడం జరుగుతుంది. టోటల్ మార్కులు ఎన్ని అంటే 720 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం చూడండి. అండ్ ఇంకొక చిన్న క్వశ్చన్ రావడం జరిగింది జీకేకి సంబంధించిన క్వశ్చన్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ బోగ్డే. ఆ క్వశ్చన్ కూడా రావడం జరిగింది చూసుకోండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్
బోగ్డే రావడం జరిగింది. ఈ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సమబాహు త్రిభుజానికి సంబంధించి రావడం జరిగింది. సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు ఇవ్వడం జరిగింది. సో చూడండి, సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు ఇవ్వడం జరిగింది. h ఈక్వల్ ఎంత ఇచ్చాడు అంటే 2√3 ఇవ్వడం జరిగింది. ఏరియా కనుక్కోమంటున్నాడు. చెప్తాను చూడండి. h ఇవ్వడం జరిగింది. h ఈక్వల్ ఎంత ఇచ్చాడు అంటే 2√3 ఇవ్వడం జరిగింది. సో h ఈక్వల్ టు మనకి తెలుసు √3a/2 అని చెప్పేసి. సో ఇక్కడ చూసుకోండి, h ఈక్వల్ టు 2√3 ఇచ్చాడు కాబట్టి 2√3 ఈక్వల్ టు ఇక్కడ చూసుకోండి √3a/2 అనమాట. ఈ √3 క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు a ఈక్వల్ టు మనకి 4 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏరియాకి ఫార్ములా మనకి తెలుసు, ఏరియా ఈక్వల్ టు √3a²/4 కాబట్టి. సో ఇప్పుడు చూసుకోండి √3 ఇక్కడ a ఈక్వల్ టు 4 కాబట్టి ఇంటూ 16/4 అంటే ఇక్కడ ఇది క్యాన్సిల్ అయితే 4√3 మిగులుతుంది. 4√3 అనేది మన ఆన్సర్. ఈ క్వశ్చన్ కూడా మనకి రావడం జరిగింది. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ చూడండి, ఇంకా చాలా రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి సో ఇక్కడ చూసుకోండి, ఉమెన్స్ డే కి సంబంధించిన క్వశ్చన్ రావడం జరిగింది. మార్చ్ 8. సో చూసుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఓజోన్ డే కూడా రావడం జరిగింది. ఓజోన్ డే వచ్చేసరికి సెప్టెంబర్ 16. సో అండ్ అదే విధంగా ఒక కల్చర్ కి సంబంధించిన క్వశ్చన్ రావడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. సో కల్చర్ కి సంబంధించిన క్వశ్చన్ చూసుకోండి, సెరికల్చర్, పిసికల్చర్ అవన్నీ కూడా ఉంటాయి కదా, అటువంటి క్వశ్చన్ కూడా ఒకటి రావడం జరిగింది. అండ్ అదే విధంగా లాంగెస్ట్ నేషనల్ హైవే కూడా రావడం జరిగింది. లాంగెస్ట్ హైవే వచ్చేసరికి NH44. ఈ క్వశ్చన్ కూడా మనకి రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇంకా ఏం రావడం జరిగింది అంటే చూసుకోండి, నెక్స్ట్ DRDO హెడ్ రావడం జరిగింది. DRDO హెడ్ నాకు తెలీదు, ఈ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. ఇది కూడా చూసుకోండి, సతీష్ అనుకుంటా, ఐ థింక్ సతీష్ రెడ్డి అనుకుంటా. సో ఈ క్వశ్చన్ కూడా మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇంకా ఏం రావడం జరిగింది. సో చూడండి, ఈ 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. నేను కొన్నిసార్లు చెప్పడం జరిగింది, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. సో చూడండి, పండరి భద్ర ప్రసాద్ హర్ హర్ బోలే. ఈ సింపుల్ లాంగ్వేజ్ తో మనం చాలా సింపుల్ గా చేయొచ్చు. ఇక్కడ చూసుకోండి, సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా. ఇప్పుడు కాస్ టీటా ఈక్వల్ టు ఇవ్వడం జరిగింది. కాస్ టీటా ఈక్వల్ టు b/h కాబట్టి ఇక్కడ చూసుకోండి b/h ఇవ్వడం జరిగింది. 3/5 అని చెప్పేసి tan θ అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూసుకోండి ఆటోమేటిక్ గా, సో ఇది b కాబట్టి ఇది 3, ఇది 5 అయితే ఇది ఆటోమేటిక్ గా 4 అవడం జరుగుతుంది. ట్రిప్లెట్స్ ఇప్పుడు చూసుకోండి మనకి tan θ అడిగాడు. tan θ ఈక్వల్ టు చూసుకోండి p/b కాబట్టి p/b. మీరు ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. 4, సో 4/3 అనేది ఆన్సర్ అనమాట. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ఈ క్వశ్చన్ కూడా మనకు రావడం జరిగింది. ఈ మొత్తాన్ని చేసినట్లయితే 2/x + y + z అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో చూసుకోండి, ఈ మొత్తాన్ని చేస్తే మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే ఇక్కడ 27, 37 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి x + y + z ఈక్వల్ ఎంత రావడం జరుగుతుంది అంటే 37/2 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి 18.5 రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్ అనమాట. ఈ రోజు ఇటువంటి క్వశ్చన్స్ అయితే మనకు రావడం జరిగింది. ఫుల్ పేపర్ అంతా కూడా నేను నైట్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవి మాక్సిమం క్వశ్చన్స్ అనమాట. ఎవరైనా ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళు వాట్సాప్ నంబర్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ వాట్సాప్ నంబర్ కి మీకు తెలిసిన క్వశ్చన్స్ అన్ని కూడా సెండ్ చేయగలరు. ఐ విల్ క్లారిఫై యూ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. బాబాయ్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో చూడండి, ఇది ఈ రోజు క్వశ్చన్. రెగ్యులర్ గా నేను టెలిగ్రామ్ లో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ లో జాయిన్ అయిపోండి. ప్రతి ఒక్కరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ నేమ్ చెప్తాను చూడండి, మహేష్ విత్ మ్యాథ్స్ అని చెప్పేసి టైప్ చేయండి. టెలిగ్రామ్ లోకి వెళ్ళి మహేష్ విత్ మ్యాథ్స్ తెలుగు అని చెప్పేసి టైప్ చేస్తే మీకు నా అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ అయితే రావడం జరుగుతుంది. దాంట్లో జాయిన్ అయిపోండి. అండ్ దాంట్లో రెగ్యులర్ గా అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. అండ్ అదే విధంగా ఎవరైనా ఎగ్జామ్ రాసి ఉంటే ఈ నంబర్ కి సెండ్ చేయండి క్వశ్చన్స్ అనేవి, లేదంటే కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. అండ్ అదే విధంగా నా ఛానల్ని మీకు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.